సారీ కృష్ణాంజనేయులు గారు. నమస్తే రవిశంకర్ గారు. నిన్న రాజ్నాథ్ సింగ్ ఏలూరు వచ్చారు, అలాగే విజయవాడలో కొంతమంది నాయకులతో కూడా భేటీ అయ్యారట. సో స్పష్టత వస్తుందా లేదా అనే దాని మీద నిన్న పెద్ద చర్చ జరిగింది. కానీ వాళ్ళు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే పరిమితం అయ్యారు తప్ప తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ రెండు పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తారు కదా. మేము వస్తున్నామా లేదా, మేము కూటమిలో ఉంటామా లేదా, మాకు ఆల్రెడీ 57 సీట్లు పక్కన పెట్టారు కాబట్టి ఆ సీట్లలో మాకు కొన్ని వస్తాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఆశపడుతూ ఉన్నారట. కానీ ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ఇవాల్టి సభలో మరి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్తారనేది కూడా మనం వెయిట్ చేయాలి. ఏం చెప్తారు అనేది వాళ్ళే ఒకటే చెప్తారు, భారతీయ జనతా పార్టీ మాతో వస్తుంది, మేము ముగ్గురం కూడా పోటీ మూడు పార్టీలు కూడా కూటమిగా వెళ్ళబోతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని దించబోతూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు మొన్న చెప్పారు, ఈరోజు కూడా అదే చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు స్పష్టమైన ఒక క్లారిటీ ఇవ్వలేకపోతోంది. నిన్నటి సభలో కూడా ఏమీ ఇవ్వలేదు. రాజ్నాథ్ సింగ్ వచ్చారు, పురంధేశ్వర్ మాట్లాడారు, జగన్ని మాత్రమే టార్గెట్ చేశారు తప్ప పొత్తుల మీద ఎక్కడ క్లారిటీ రాలేదు. ఏంటి దీన్ని ఎలా చూడాలి, ఏం జరిగి ఉంటుంది, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది అంటే? రవిశంకర్ గారు సార్, ఈ సభలు ఇవన్నీ కూడా ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని పెట్టేటువంటి సభలు. తాడేపల్లిగూడెం ఉమ్మడి బహిరంగ సభ, తెలుగుదేశం జనసేన రాజకీయ దిశానిర్దేశం ఎలా ఉండబోతోంది, తమ లక్ష్యం ఏమిటి, ఏ విధంగా 2024 ఎన్నికల్లో గెలవబోతున్నాము, గెలవటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 57 నెలల పరిపాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాల మీద వాళ్ళ యొక్క వైఖరిని వెల్లడించేదానికి ఈ సభ ఉపయోగపడేదానికి అవకాశం ఉండదు. ఇదే లక్ష్యం, ఈ సభ యొక్క లక్ష్యం. ఈ సభలో ఎక్కడా కూడా అభ్యర్థుల ప్రకటన కానివ్వండి, అదే విధంగా ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఏది, తెలుగుదేశం జనసేన ఆల్రెడీ పొత్తులో ఉంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని జనసేనాని ఆయన నోటి నుంచి ఒక స్పష్టత ఇచ్చేదానికి అయితే అవకాశం ఉంది ఈ సభలో. ఏంటి అని అంటే బీజేపీ తమతో పొత్తులో ఉంది అనేటువంటి స్పష్టత ఇస్తారు. చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడకపోవచ్చు. తమతో ఉంది అంటే జనసేనతోనే మాత్రమే ఉంది, కానీ టీడీపీ జనసేన కూటమిలో లేదు, అంతే కదా. ఇక్కడ ఒక అంశం, కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనము బహిరంగ సభలో మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి మనతోనే బీజేపీ కూడా ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు అనేటువంటి నా ఉద్దేశం. బీజేపీ జనసేనతో ఉంది, తెలుగుదేశంతో ఉందా లేదా అనేటువంటి డౌట్ అందరికి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే తెలుగుదేశము జనసేన బీజేపీ సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో 2 దశలు దాటి ముందుకు వెళ్ళాయి ఆల్రెడీ. బీజేపీ కూడా తెలుగుదేశం పొత్తులోకి వస్తుంది. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయండి. ఈ లోకల్ లీడర్స్ కూడా చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. తెలుగుదేశం వాళ్ళకి సమాచారం ఉంది, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులకి సమాచారం, కానీ అధికారికంగా ప్రకటించేటువంటి ఆ అధికారం అనేటువంటిది బీజేపీ రాష్ట్ర నాయకులకి లేదు. కాబట్టి వాళ్ళు ప్రకటించడం లేదు. వాళ్ళు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని రాష్ట్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం అడిగినటువంటి మీదట 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ని అభ్యర్థులతో సహా వాళ్ళు అందజేసి ఉన్నారు బీజేపీ అధినాయకత్వాన్ని. వాళ్ళు ఆ విధమైనటువంటి 20 సంబంధించినటువంటి వాళ్ళు 25 కావాలంటున్నారు, 20 పైన అంగీకరించారు తెలుగుదేశం అనేది నాకున్న సమాచారం. అంటే 57లో, అంటే మిగిలిన 57లో ఒక 20 భారతీయ జనతా పార్టీకి, మిగిలిన 37 తెలుగుదేశం పార్టీకి, అంతే. అవునండి, దాంట్లో సందేహం లేదు. 37 తెలుగుదేశం పార్టీకా లేదంటే 1, 2 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి 20 సీట్లు, 6% ఓట్ షేర్ ఉన్న జనసేన పార్టీకి, అంటే 2019 బేస్ చేసుకుని చెప్తున్నాను నేను, 24 సీట్లు. అప్పుడు 23 స్థానాలకే పరిమితమైన పార్టీకి మిగిలిన అన్ని సీట్లు. అవును, ఈ మాట అడగాల్సింది రవిశంకర్ గారు కాదు, పవన్ కళ్యాణ్. ఆయన అడిగితే, చంద్రబాబు నాయుడు దగ్గర అడిగితే మాకు 6.5% వచ్చింది, ఇప్పుడు మా ఓట్ షేరింగ్ 12 నుంచి 13 ఉంది అని ఇంతకుముందు లెక్కలు చెప్పారు కదా పవన్ కళ్యాణ్. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎంత పర్సెంటేజ్ ఉందో కూడా చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి చెప్తే అక్కడ సీట్లు రాలుతాయి. మనం లో మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సి ఉంది. ఇప్పటికైనా సరే నేనేమంటానంటే ఈ సభ కీలకమైనటువంటి సభ.
చాలా కీలకమైన సభ 2024 ఎన్నికలకి తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించినటువంటి విషయంలో. ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ సిద్ధం సభల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శన చేస్తుంది. సిద్ధం సభలు సక్సెస్ అయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సభని సిద్ధం సభలతో పోలుస్తారు. ఖచ్చితంగా ఆ తరహాలో ఆ స్థాయిలో సభ ఉందా లేదనేటువంటిది ఖచ్చితంగా పోలుస్తారు. అంతకు మించి ఉంటుందండి. ఎందుకంటే క్రౌడ్ పుల్లర్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, ఆయన వస్తున్నారంటే స్వచ్ఛందంగా చాలా మంది వచ్చేస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జన సమీకరణ పెద్దగా చేయక్కర్లా. పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ వస్తారని తెలిస్తే చాలు, జనాలు పులోమని వచ్చేస్తా ఉంటారు. సార్ రవిశంకర్ గారు, రాజకీయాలు ఎన్నికలు వచ్చేసరికల్లా ఇలాంటివన్నీ కూడా తేలిపోతాయి. మీరు ఒకసారి గమనించండి. నేను ఎందుకంటే ఈ రోజు సభ సక్సెస్ చేయడానికి ఇద్దరు ప్రయత్నం చేస్తారు, తెలుగుదేశం జనసేన కాదనటం వల్ల. అసలు వీళ్ళ లక్ష్యం ఎంత? 6 లక్షల మందిని సమీకరించాలి అనేటువంటిది లక్ష్యం అనేటువంటిది ఇందాక మీ నోటి నుంచి కూడా చెప్పారు. సిద్ధం బహిరంగ సభలో వాళ్ళ లక్ష్యం 10 లక్షలు ఒక్కొక్క సభలో. మీరు ఒక్క సభకు మించి ఇంకొక సభ చేశారు. నేనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోలుస్తున్నాను అని అంటే జనం పోల్చుకుంటారు. ఇప్పుడు ఉండేటువంటి ఎన్నికల సభలు కాబట్టి ఖచ్చితంగా జనం పోల్చుకుంటారు. అసలు వీళ్ళ లక్ష్యమే 6 లక్షలు అయినప్పుడు ఎంతమంది వస్తారు ఏంటి అనేది చూడాలి. ఇప్పటికే 1 లక్ష మంది వరకు వచ్చేసారటండి. నిన్న రాత్రే 30-40 వేల మంది చేరుకున్నారంట అక్కడికి. మంచిదేనండి, సభ సక్సెస్ అయితే. ఇప్పుడే నాకు సిద్ధం సభల్ని పోల్చుకొని చూస్తారు కాబట్టి సిద్ధం సభల తరహాలో సక్సెస్ చేసుకోవటం ఒక అంశం. రెండవది ఏమిటి అని అంటే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది అనేటువంటి చెప్పటము. మూడోది ఏంటంటే ఒకవేళ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడితే బీజేపీతో కలిసి వాళ్ళు ఏ విధమైనటువంటి పాలన అందించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నట్టు. అన్నిటికన్నా చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే జనసేనకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు నుంచి ఒక ప్రకటన కోరుకున్నారు ఈ బహిరంగ సభలో. మీ మాటల్లో కూడా చెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ మన సీట్ల ప్రకటనలో చేశారు. ఓట్లు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరగాలి, మన మిత్రులందరికీ జన సైనికులు ఓటు వేయాలి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ విధంగా ఓట్లు వేయాలి అని అంటే ఇప్పుడు జన సైనికులు కోరుకుంటుంది ఏమిటి అంటే మాకు 24 ఇచ్చారు, సరిపోవటం లేదు. కాబట్టి మిగిలిన 54లో కనీసంగా 16 సీట్లు అంటే 40 సీట్లు అసెంబ్లీ స్థానాలు, అదే విధంగా 3 పార్లమెంట్లు ప్రకటించారు. ఇంకొక 2 పార్లమెంట్లు, 5 పార్లమెంటు స్థానాలు. ఇందుకు సంబంధించినటువంటి ప్రకటన రావాలి అని జన సైనికులు కోరుకుంటున్నారు. రెండవ అంశం ఏం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కి పవర్ షేరింగ్. ముఖ్యమంత్రి ఆయన 2 సంవత్సరాల 1 సంవత్సరమా ముఖ్యమంత్రిగా ఉంటారు, నాతో పాటు నేను కూడా ముఖ్యమంత్రిగా ఉంటాను, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఈ విధమైనటువంటి ప్రకటనని జన సైనికులు కోరుకుంటున్నారు. ఇది జన సైనికులే కదండి, జనసేన పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. ఈ విధమైనటువంటి మీరు బొలిశెట్టి సత్యనారాయణ మొన్న కొన్ని మీడియాల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూశారు. హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూశారు. ఒకవేళ ఈ ప్రకటనలకి రాకపోతే ఏది ఇంకొక 16 సీట్లు పెంపుదల కానివ్వండి, పవర్ షేరింగ్ అంశం మీద క్లారిటీ రాకపోతే చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట దీని మీద ఆయన ఏదైనా ఒక స్పష్టత ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. అది మీరు చెప్పేది అంతే కదా? నేను చెప్పేది కాదండి, ప్రతి జనసేన నాయకుడు జన సైనికుడు చెప్తున్నటువంటి మాట ఇది. చాలా స్పష్టంగా ఇవ్వరా, మాట నిలబెట్టుకుంటారా అవన్నీ తర్వాత పెడితే మీరు చెప్తున్నట్టుగా జన సైనికులు ఆశిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ని మీరు ముఖ్యమంత్రిగా చూడబోతూ ఉన్నారు అన్న ఒకే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వస్తే అది చాలు, సరిపోతుంది. అది ఓట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అసంతృప్తికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. జన సైనికులు, జనసేన పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఎంత ఒప్పించాలని చూసినా సరే 24 సీట్లకి జనసేన పార్టీ నాయకులు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు అని ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నిరసన కార్యక్రమాలు గాని అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది గిన మీరు పవర్ షేరింగ్ విషయం ప్రకటన రాకపోతే ఏం జరుగుతుంది? జనసేన గాజు గుర్తుకు ఓట్లు వేసుకుంటారు. మరి తెలుగుదేశం పోటీ చేసే చోట, బీజేపీ పోటీ చేసే చోట ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశం ఉంది. దాని గురించి కదా పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతోంది. స్పష్టంగా ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటి? ఓట్లు ట్రాన్స్ఫర్ కావాల్సిందే అని చెప్తున్నారు. కావాల్సిందే అంటే మీరు అక్కడ అడగాలి అంత గట్టిగా, మాకు సీట్లు కూడా కావాలి. మా జనసేన పార్టీ నాయకులు 40 సీట్లు అడుగుతున్నారు, 5 పార్లమెంట్లు అడుగుతున్నారు. కాబట్టి ఆ సీట్లు కావాలి అనేటువంటి దాని మీద అక్కడ అడగాలి. అప్పుడు పవర్ షేరింగ్ గానీ లేకపోతే మిగతా వాటి మీద స్పష్టత వస్తే అప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి హామీ జన సైనికుల నుంచి, జనసేన పార్టీల నుంచి
పవన్ కళ్యాణ్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది లేకుండా పవన్ కళ్యాణ్ ఎంత వాళ్ళను ఒప్పించాలని చూసినా మీరు త్యాగాలు చెయ్యండి, అదే విధంగా మీరు మనకు భవిష్యత్తు ఉంటుంది, రేపు ప్రభుత్వంలో మీకు సముచితమైనటువంటి స్థానాలు ఉంటాయి అనేటువంటిది ఉంటే నేనేం చెప్తాను అని అంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు అదే విధంగా జన సైనికుల్లో ఉండేటువంటి ఆందోళన ఉన్నటువంటి ఇచ్చిందే 24. ఆ 24 సీట్లో రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అసలు ఎన్నిట్లో గెలవనిస్తుంది. ఏది మిగతా వాళ్ళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థి పార్టీల వ్యవహారం కాదు ఇక్కడ. అసలు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో గెలవనిస్తుంది జనసేన, ఈ భయం కూడా ఉంది. ఎందుకోసమనంటే ఒక 24లో ఏ 20 సీట్లు గెలిస్తే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున చివరిలో అయినా సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు ముఖ్యమంత్రి ఇస్తేనే మేము మీకు మద్దతు ఇస్తాం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అప్పుడు డిమాండ్ చేస్తే అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాని మీద నారా లోకేష్ లాంటి లీడర్ కి భవిష్యత్తు ఉండదు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎమర్జీ అయితే, కాబట్టి జనసేనకు సీట్లు ఇచ్చినట్టే ఇవ్వాలి, వాళ్ళని ఓడించాలి అని తెలుగుదేశం వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనగా కూడా ఈ రోజున ఆందోళన చెందుతున్నటువంటి అంశం జన సైనికుల్లో ఉంది. మరి ఈ విధమైనటువంటి అంతర్గతమైనటువంటి కుట్రలు కూడా ఉంటాయి కదా, కడుపులో కత్తులు పెట్టుకుని వాటేసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే, ఎందుకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయని అంటే 2014లో బీజేపీకి పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన అయితే మద్దతే ఇచ్చింది, కానీ 25 సీట్లు ఇస్తామన్నారు బీజేపీకి ఆ రోజున. తర్వాత 15 సీట్లు ప్రకటించారు, తర్వాత 13 సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇస్తామని దాన్ని 11కు తగ్గించారు. దాంట్లో 3 రెబల్స్ పెట్టారు తెలుగుదేశం పార్టీ, మొత్తం 8 చేశారు. అంటే ఇస్తామన్నది 25లో 8 తెచ్చారంటే 3వ వంతుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉంటది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సీట్ల పంపకాన స్ట్రాటజీ. మరి ఇది ఈ విషయంలో బీజేపీనే అలా ఆడుకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? అందుకనే బీజేపీ ఇప్పుడు పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అందుకనే పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన చివరి వరకు చేయకుండా తెలుగుదేశం పార్టీని టెన్షన్ గురి చేస్తుంది. వాళ్ళ యొక్క కండిషన్ లో అంగీకరిస్తే మాత్రమే తెలుగుదేశంతో పొత్తుకొస్తా ఉన్నారు. కండిషన్ ని చంద్రబాబు నాయుడు అంగీకరించాడు కూడా, నాకు తెలిసినటువంటి సమాచారం. ఎందుకు? వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి అంగీకరించారు. పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ గట్టిగా అడిగితే బీజేపీ వాళ్ళు కూడా దానికి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ ఇవ్వండి, ఖచ్చితంగా మాకు సీట్లు ఎక్కువ ఇవ్వండి అని బీజేపీ అడుగుతుంది నాకున్నటువంటి సమాచారం మేరకు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా స్టాండ్ అయితే ఖచ్చితంగా పవర్ షేరింగ్ మీద చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడానికి అవకాశం. 2022 మార్చి 14 ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ అన్న ఒకే ఒక్క మాట, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత చాలా పరిణామాలు చూసాం, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఫైనల్గా 24-94 అది అసంతృప్తి రాజేసింది. ఉదాహరణకు పి గన్నవరం లాంటి నియోజకవర్గంలో మహాసేన రాజేష్, అంటే సరిపల్ల రాజేష్ కుమార్ అలియాస్ మహాసేన రాజేష్, ఆయనకి టికెట్ ఇచ్చారు. అంటే జనసేన పార్టీలో మొదటి నుంచి అక్కడ చాలామంది పనిచేస్తున్నారు, పార్టీ కోసం కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో దాదాపు 35,000కు పైగా ఓట్లు వచ్చాయి. అక్కడ జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. అక్కడ తెలుగుదేశం క్యాడర్ కూడా ఆ మహాసేన రాజేష్ని యాక్సెప్ట్ చేయట్లే. నిన్న జరిగిన ఒక కీలకమైన పరిణామం ఏంటంటే, అక్కడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్, బాలయోగ్ గారు అబ్బాయి, ఆయన ఇన్ఛార్జ్. అక్కడ ఆయన దగ్గరకు వచ్చి జనసేన నాయకులు గొడవ చేసి ఆయన కారు అద్దాలు కూడా బద్దలు కొట్టేసిన పరిస్థితి. అంటే అసంతృప్తి ఆ రేంజ్లో ఉంది. అంటే ఇలాంటి చిన్న మీరు చెప్తున్నట్టుగా చిన్నవని అనకూడదు, చాలా పెద్ద స్థాయిలోనే అసంతృప్తి ఉంది. సో చూద్దాం మరి ఏం జరగబోతోందో. అటువంటి అసంతృప్తులన్నింటినీ ఏ రకంగా మార్చబోతూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ 7 లిస్టులు రిలీజ్ చేసింది, 70 మందిని ప్రకటించింది. దానిలో కూడా చాలా షఫ్లింగ్స్ జరిగాయి కాబట్టి, ఇంకా ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి, బీ ఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో క్యాండిడేట్లను మార్చిన సందర్భాలు చూసాం. కాబట్టి ఏదైనా జరగవచ్చు. సో చంద్రబాబు నాయుడు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారండి ఈ మాట. వాళ్ళకి ఉన్నటువంటి కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా ఈ సీట్లు ఏం ఫైనల్ కాదు, ఖచ్చితంగా నేను మీ యొక్క గ్రాఫ్ అదే విధంగా సర్వేలు వచ్చేటువంటి స్పందన బట్టి మార్చేదానికి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి మార్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ జనసేన ఒత్తిడి ఉండాలి, జనసేన ఒత్తిడి ఉంటే సాధ్యం. అవునండి. ఇప్పుడు 94 మంది అంటే ఐవీఆర్ఎస్ స్టార్ట్ చేశారు. ఐవీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా కాల్ చేశారు, మీకు కూడా కాల్ వచ్చి ఉండొచ్చు బహుశా, మీకు అర్థమైంది. నాకు కూడా కాల్ వచ్చింది. నేనేం చెప్పాలనుకున్నది చెప్పాను, ఇక్కడ చెప్పలేను కదా. నేనేం చెప్పాలనుకున్నది అది నా అభిప్రాయం చెప్పాను. ఈ ఐవీఆర్ఎస్ దానిలో ఈ 94 మంది అభ్యర్థుల్లో ఎక్కువ నెగిటివ్ అభిప్రాయం ఉన్నది మహాసేన రాజేష్ మీదట. కాబట్టి అక్కడ అభ్యర్థులను మార్చాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ అండి, ఒక్క కాలర్తో మాట్లాడదాం. కడప నుంచి సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు
సార్ నమస్కారం సార్. నమస్తే అండి, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయండి. సార్ 24 సీట్స్ పవన్ కళ్యాణ్ వచ్చి సీఎం పదవి అడగడం చాలా రాంగ్ సార్. అది 24 సీట్స్ సీట్లు ఇచ్చి హైదరాబాద్ గారు లేఖ రాశారు కదా, అవునండి, పవర్ షేరింగ్ ఇవ్వాలని. వాళ్ళ ఓటింగ్ షేర్ ఎంత ఎట్లా సార్? అది రాంగ్ కదా అట్లా అడగడం. అంటే హర్రామ్ జోగి గారు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే జనసేన బలం ఏమీ తక్కువేమీ కాదు, మన అవసరం అంటే జనసేన అవసరం టీడీపీకి ఉన్నప్పుడు టీడీపీ దగ్గర మనం డిమాండ్ చేయాలి అని చెప్పి ఒక 50-60 పేర్లు మొదటి నుంచి ఆయన మొత్తుకుంటున్నారు. మనం ఇక్కడ బలంగా ఉన్నాం, ఇక్కడ పోటీ చేద్దాం, మీకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫ్ షేర్ రావాలి అని చెప్పి మొదటి నుంచి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఉద్దేశం లేదనుకుంటా. ఆయన ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అని చెప్పలా, మీరు ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. కానీ అంటే జనసేన ఓటింగ్ షేర్ ఉండేది 8%, 10% బిలో. అట్లా ఎట్లా అడుగుతారు ముఖ్యమంత్రి సీట్ పదవి కావాలి, షేరింగ్ కావాలని? కర్ణాటకలో ఏమైందండి, కుమారస్వామి కింగ్ మేకర్ అవ్వలేదా? వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఎంత? సార్ ఇప్పుడు మా కడప సైడ్ జనసేన ఒక సీట్ కూడా రా సార్, ఓట్లు షేరింగ్ లేదు మా కడప. రాయలసీమలో బలంగా లేదండి జనసేన. తిరుపతి లాంటి కొన్ని స్థానాల్లో, తిరుపతి, అనంతపురం అర్బన్, అక్కడ భవానీ రవికుమార్ అని చెప్పి ఆయన చాలా బాగా వర్క్ చేస్తున్నారు అక్కడ. అలాంటి నియోజకవర్గాల్లో తప్ప పెద్దగా రాయలసీమలో జనసేనకి పట్టు లేదు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. అదే సార్, రేపు ఓటింగ్ ఎలక్షన్ అయిపోయినా వాళ్ళ బలాన్ని చూసి అప్పుడు అడిగితే కరెక్ట్ కదా. వాళ్ళ ఓటింగ్ అయిపోయినా ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ సీట్ల షేరింగ్ ఎన్ని వస్తాయి, ఓటింగ్ ఎన్ని వస్తాయి, పర్సెంటేజ్ అప్పుడు అడగడం కరెక్ట్ కదా. ఎక్కువ రావాలంటే ముందు ఎక్కువ తీసుకోవాలి కదా. ఎక్కువ అడగట్లేదనే కదా ఇప్పుడు దాకా కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. అట్లా షేరింగ్ లేదు కదా సార్, ఓట్ల షేరింగ్ ఉంటే తీసుకోవాలి. ఊరికే సీట్లు తీసుకుని ఎక్కువ తీసుకుని ఓడిపోతే మళ్ళీ ఇద్దరికి పొత్తు నష్టమే. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవడానికి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కారణం జస్ట్ 1.5 ఓట్ షేర్ అండి. ఆ డిఫరెన్స్ 2 కంటే తక్కువ. పవన్ కళ్యాణ్ అప్పుడు మద్దతు ఇచ్చారు కాబట్టి 2014 ఎన్నికల్లో 6% ఓట్ షేర్ ఉన్న జనసేన ఇప్పుడు ఎంతో కొంత పెంచుకుంది కాబట్టి ఓట్ షేర్ని చాలా కీలకం అవుతుంది కదా. కాదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీట్లు తీసుకొని పొత్తు నష్టపోవడం కూడా, తక్కువ సీట్లు తీసుకొని ఇద్దరు గెలిచే బాగుంటుంది కదా. తక్కువ సీట్లు తీసుకుని గెలిస్తేనే బాగుంటుంది అంటారా? ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవడం కన్నా పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయండి, మీకు తెలియదు కాదు. మీకు కడపలో లేకపోవచ్చు. జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 45 నుంచి 50 వరకు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తే 45-50 స్థానాల్లో జనసేన గెలుస్తుంది. జనసేన కేడర్ ఉంది కానీ నాయకులు లేరు, బలమైన నాయకులు లేరా? కేడర్ ఉంది కానీ బలమైన నాయకులు లేరు. రైట్ అండి, సురేష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. రైట్, కాల్పాలెం బుజ్జి గారు మాట్లాడతారు, కాపు నాయకులు. రవిశంకర్ గారు ఇక్కడ ఒక మాట చెప్పండి. ఇప్పుడు సురేష్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. 2019 ఎన్నికల్లో 152 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇన్ని సీట్లు అని మరి జనసేన వాళ్ళు అడిగితే ఏం చెప్తారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు? అంటే వాళ్ళు ఓట్ షేర్ చూపిస్తున్నారండి 39%. అదే ఓట్ షేర్ అనేటువంటిది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను బైకాట్ చేసుకుంది, ఎన్నికల్లో పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేసింది కనీసంగా. మరి అవి కూడా ఇలాంటి పరిణామాలను కూడా చూడాలి కదా. ఇప్పుడు జరుగుతున్నట్టు 4.5 సంవత్సరాల్లో ఎవరి పరిస్థితి ఏంటి? ఓటు గ్రాఫ్ అనేటువంటిది, ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత పెరిగినటువంటి అంశంలో జనసేన గ్రాఫ్ పెరిగింది కానీ తెలుగుదేశం గ్రాఫ్ పెరగలేదండి. మీరు ఈ విషయం తెలుగుదేశం కూడా తెలుసు, అందుకనే జనసేనతో పొత్తులోకి వచ్చింది. లేకపోతే జనసేనతో అవసరం లేకపోతే పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకంటే ఎలా అడుగుతారని నేను అడిగేవాళ్ళు, పొత్తు కూడా మాకు వద్దనేటువంటి తెలుగుదేశం మేము గెలుస్తామని ధీమా ఉంటే అసలు పవన్ కళ్యాణ్తో పొత్తుకే వచ్చేవాళ్ళు కాదు కదా. అసలు టీడీపీ ఇప్పటి వరకు ఒంటరికి ఎప్పుడు ఇది అవ్వలేదండి. రైట్ అండి, ఇంకా మీకు అవకాశం రాలేదు, ఇస్తాను. బుజ్జి గారు, హర్రామ్ జోగి గారు నిన్న ఒక లెటర్ రాశారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటూ ఉన్నాను, కానీ మీరు నా మాటల్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు ఒక స్పష్టమైన కీలకమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అని చాలా సందర్భాల్లో మీరు అన్నారు, కానీ మళ్ళీ గతంలో పాలించిన ఒక సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేలా మీ అడుగులు ఉన్నాయి అని చెప్పి ఆయన లెటర్ రాస్తూ, ఈరోజు మీరు మాట్లాడబోయే దాని తర్వాత నేను ఏం చేయబోతాను అనే దాన్ని డిసైడ్ చేసుకుంటాను అని ఆయన చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని పర్టికులర్గా ఒక సామాజిక వర్గం కోరుకుంటోంది.
బడుగు బలహీన వర్గాల్లో చాలామంది కోరుకుంటూ ఉన్నారు, ఇన్నాళ్ళు రెడ్లు లేకపోతే కమ్మలు మాత్రమే పరిపాలిస్తూ ఉన్నారు, కాపులకు రాజ్యాధికారం, లేకపోతే కాపులు పెద్దన్న పాత్ర పోషించి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మాట. సో గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇన్నాళ్ళు రాజ్యాధికారానికి దూరమైన కులాలకు రాజ్యాధికారం వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చాలా మాటలు అన్నారు, ఆ తర్వాత సందర్భానుసారం వాటిని విత్డ్రా చేసుకుని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట కానీ పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట కానీ ఏదైనా ఒక అద్భుతమైన కీలకమైన ప్రకటన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బుజ్జి గారు? ఈ డిస్కషన్ లో పాల్గొన్న కృష్ణాంజలి గారికి, అలాగే సోషల్ వర్కర్ గారికి, అలాగే 99 ప్రేక్షకులకు ముందుగా శుభోదయం. 100% రవి గారు ఈ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి నోటంట ఏమొస్తుంది అనేది ప్రజలు కానీ జన సైనికులు కానీ చూడట్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి నోటు వెంట ఏమొస్తుంది. ఈ రోజున జనసేనకి ప్రకటించిన 24 సీట్లు అనేది చాలా మైండ్ గేమ్ గా ఉంది. ఇది ప్రజలకు ఎవరికి అర్థమైన పరిస్థితి, అలాగే జన సైనికులు కూడా అర్థమైన పరిస్థితి. 3 ఎంపీ సీట్లు, 24 ఎమ్మెల్యే సీట్లు అనేది ప్రజల్లో చాలా, జన సైనికులు చాలా దీనికి లోనవుతున్నారు. కాబట్టి ఈ రోజున అలాగే సీట్లు పెంచి 40 సీట్లు అయ్యి 5 సీట్లు ఇయ్యి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. అదే కాకుండా ఫస్ట్ నుంచి జనసేన పార్టీకి తోడుంటూ కాపు సంక్షేమ సేనాన్ని స్థాపించి హరిరామ్ జోగయ్య గారు ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్న మాటే ఇది. ఎందుకంటే కనీసం 40 నుంచి 50 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసి దాని సత్తా చాటుకుంటేనే ఇవాళ పవర్ షేరింగ్ అనేది ఇస్తారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో 40 నుంచి 50 స్థానాలు పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారికి హరిరామ్ జోగయ్య గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా సోదరుడు ఎవరో మాట్లాడుతూ జనసేన లో క్యాడర్ ఉన్నారు కానీ నాయకులు లేరు అనేది వాస్తవం కాదు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కడపలో అంటే రాయలసీమలో బలం లేదనేది నిజాయితీగా చెప్పిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళ కృష్ణా, ఈస్ట్, వెస్ట్, ఇటు వైజాగ్ ఈ 4 జిల్లాల్లో చాలా బలంగా ఉన్నది జనసేన పార్టీ. కాబట్టి అందరికి తెలియదు ఏంటంటే ఈ సబ్జెక్ట్ 24 సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత బలమైన నాయకులు అంటే బోల్చెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఇలా చాలా మంది, విజయ్ కుమార్ గారు కానీ, ఆయన అలాగే పాకనాటి, ఇలాగ అమ్మిశెట్టి వాసు, ఇలాంటి వ్యక్తులందరూ రబ్బరు చెప్పులు రాజకీయాల్లో నాయకులు అవుదామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎంత 10 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా తిరుగుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీలో కూర్చుంటే ప్రజా సమస్యల మీద పోరాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వీళ్ళకి తోడుగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి వ్యక్తులందరూ రాజకీయంలో రావడం జరిగింది, టికెట్లు ఆశించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకు కూడా టికెట్లు ప్రకటించబోతాం కూడా. ఎందుకంటే ఎలక్షన్లు చాలా దగ్గరికి వచ్చినాయి, ప్రతిపక్షాలు సీట్లు అనౌన్స్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా వర్క్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి త్వరగా సీట్లు ప్రకటించి చేస్తే చాలా బాగుంటుంది అనేది జన సైనికులు అందరూ గ్రౌండ్ లెవెల్లో, అంటే సోషల్ మీడియాలో పెట్టే జన సైనికులు వేరు, మామూలుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న జన సైనికులు వేరు. కాబట్టి దీన్ని నేను పొలిటికల్ గా అయితే మాట్లాడతలేదు, కానీ మా కులం నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఆశించాలని చాలా ఆశగా ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ అనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీలో వస్తే బాగుంటుంది అనేది మా అందరి కోరిక, ఆశ. మీరు రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా మీరు సేవలు చేస్తూ ఉంటారు, అంబేద్కర్ విగ్రహాలని ఆవిష్కరిస్తూ ఉంటారు, రంగా గారి విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మీరు చాలా మంది పేర్లు, లెట్ మీ నేను అదే చెప్తున్నాను, మీరు మాట్లాడేది. ఇప్పుడు మీరు చాలా మంది పేర్లు చెప్పారు, అమ్మిశెట్టి వాసు, పాకనాటి రమాదేవి గారు, ఇంకా చాలా మంది పేర్లు చెప్తూ ఉన్నారు. ఇలా లిస్ట్ అంతా తీస్తే అంటే పవన్ కళ్యాణ్ అన్నారు కదా ఒక సందర్భంలో, మీరు ఇప్పుడు చెప్పారు, కోట్ చేశారు, ఇప్పుడు రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేయిస్తాను అని చెప్పి. అంటే అతి సామాన్యులతో, డబ్బు లేని వాళ్లతో, పార్టీకి నిబద్ధతగా పనిచేసిన వాళ్లతో రాజకీయం చేయిస్తానని చెప్పారు. ఇప్పుడు
2019 ఎన్నికల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న వాళ్ళు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకపోతే, డబ్బు లేకపోతే గెలవలేము, ఖచ్చితంగా గెలవాలి కాబట్టి అన్ని వ్యూహాలతో గెలవబోతూ ఉన్నాం, గెలవడం మస్ట్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళని పక్కన పెట్టి ఉండవచ్చు. కానీ జనసేన పార్టీలో నిబద్ధత కలిగి కమిటెడ్గా పనిచేసి, డెడికేటెడ్గా పనిచేసి, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని నమ్ముకుని, జనసేనని నమ్ముకుని, మెగా అభిమానులుగా ఉండి అప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా బలమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి చాలామందికి టికెట్లు దక్కలా. ఇప్పుడు ఉదాహరణకు కొత్తపేట బండారు శ్రీనివాస్, ఆయన మెగా ఫ్యామిలీ అభిమాని, చిరంజీవి గారికి సన్నిహితులు అండ్ జనసేన పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు 38,000 ఓట్లు తెచ్చుకున్నారు అక్కడ. ఆయనకు టికెట్ ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు. పోనీ ఇవ్వక ముందు చంద్రబాబు నాయుడు గారు పిలిచి టీడీపీ అభ్యర్థులకు నచ్చ చెప్పారా అంటే కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదట. ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రకటించేసరికి ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. జనసేన పార్టీలో పిఎస్సి సభ్యులు మాట్లాడారా? జనసేన పార్టీలో పిఎస్సి సభ్యులు సెట్టుబడి సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గారు 2019 ఎన్నికల్లో ఫస్ట్ ప్రకటించిన నేమ్ ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ. అప్పుడు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడు, టికెట్ ఇస్తానని ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, కాబట్టి ముందు నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి. మరి ఇప్పుడు అటువంటి నాయకుడికి అవకాశం దక్కల. అండ్ ఇంకొకటి, భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. పులపర్తిని కలిశారు, అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షురాలు కలిశారు అని అనుకుంటున్న క్రమంలో మరి అభ్యర్థి దొరకనట్టు భీమవరం టీడీపీ అభ్యర్థిని జనసేన పార్టీలోకి తీసుకొచ్చి ఇప్పుడు పోటీ చేస్తున్నారంట. ఆ ప్రచారమే జరుగుతోంది. ఇక్కడ మన కూకట్పల్లిలో ఉమారెడ్డి ప్రేమ్ కుమార్ భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ టికెట్ ఇచ్చి చేసినట్టుగా ఇంతమంది ఉండగా చెప్పండి. భీమవరంలో కానీ అది జరిగితే ఆ ఇన్ఫాక్ట్ జనసేన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. భీమవరంలో గాని పులపర్తి అంజిబాబు గారిని టీడీపీ నుంచి జనసేన పార్టీలో తీసుకుని జనసేన పార్టీలో పోటీ చేయించి ఆయన బీఫామ్ ఇస్తే దాని ఇన్ఫాక్ట్ రాష్ట్రంలో ఎలక్షన్ లో రాష్ట్రంలో చాలా ఇన్ఫెక్ట్ పడుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో అలాగే టీడీపీ నుంచి తీసుకుని జనసేనలో జాయిన్ చేసుకుని టీడీపీ నుంచి జనసేనలో తీసుకోవాల్సినంత అవసరం ఉంది. వాళ్ళ అదే ఇచ్చినవి తక్కువ కదా, మళ్ళీ టీడీపీలో టికెట్లు దక్కని వాళ్ళకి ఈ పార్టీలో తీసుకొచ్చి ఇవ్వడం ఏంటని చెప్పి గోల పెడుతున్నారు చాలా మంది జనసేన నాయకులు. అది అసలు కరెక్ట్ కాదు. ఇలాంటి పరిణామాలు కానీ రాజకీయ పార్టీలు రెండు టీడీపీ జనసేన కానీ తీసుకుంటే కుక్కడపల్లిలో ఏం జరిగిందో మనం గత కొద్ది నెలల ముందు చూసాం. అలాంటి పరిణామాలు చూడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి జాయిన్ చేసుకుని జనసేనలో బీఫామ్లు ఇవ్వకూడదని కోరుకుంటున్నా. అలా ఇస్తే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా. ఇప్పటికే పాపం అసంతృప్తితో ఉన్నారు చాలా. ఎందుకంటే ఇది మైండ్ గేమ్ లాగా ఉండి ప్రజలు ఎవరు నమ్మరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం కాదు, మా ఏమనుకోవడం మా కోరిక, మా ఆశయం ఇదంతా. అలాగే అన్ని సంఘాలు మీకు సపోర్ట్ గా ఉన్నాయి ఇవాళ, అలాగే అన్ని కులాలు మీకు సపోర్ట్ గా ఉన్నాయి. కాబట్టి ఇలాంటిది మీరు ప్రకటించిన తర్వాత సీట్లు ఇవ్వకపోవడం అనేది ఎంత రాంగ్ వెళ్తుంది వాళ్ళ ప్రజల్లోకి. గ్రౌండ్ లెవెల్లో ఆలోచించే వ్యక్తులకి తెలుస్తుంది. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు మీకు రాంగ్ డెసిషన్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది చాలా రాంగ్. చూద్దామండి ఒక్కసారి. ఒకసారి అభ్యర్థులను ప్రకటించారు, నెంబర్ కూడా చెప్పారు. దాని తర్వాత వచ్చిన రియాక్షన్స్ చూసిన తర్వాత ఈ రోజు ఏదైనా సర్దుబాటు చర్యలు, దిద్దుబాటు చర్యలు ఏదైనా ఉంటాయేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూద్దాం. మరి ఒక కాలర్ తో మాట్లాడుతున్నాం, నవీన్ హైదరాబాద్. మార్చాలనే కోరుకుంటున్నాం. రైట్ అండి, వెయిట్ చేద్దాం. మేము కూడా మారద్దనే కోరుకుంటున్నాం. రైట్ కనీసం 40 స్థానాలైనా. అదే మొన్న అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క అని చెప్పి సరికొత్త లెక్క ఒకటి చెప్పారు కదా. అలా ఎక్కడైనా ఉంటుంది చెప్పండి. చాలా ఆశాస్పదం. మాట్లాడిన తర్వాత రామప్రసాద్ గారు మీకు అవకాశం. బుజ్జు గారు లైన్ లో ఉండండి. బుజ్జు గారు లైన్ లో ఉండండి. నవీన్ హైదరాబాద్ నుంచి. నవీన్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. అది రెగ్యులర్ గా మేము వాక్ చేస్తుంటాం సార్, ఇది 99 టీవీ. ఓకే. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి సపోర్ట్ చేయడము,
ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు. కానీ 24 సీట్లే తీసుకొని క్యాడర్ అంతా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇబ్బంది అని అనుకోవట్లే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 2014లో చంద్రబాబుకి సపోర్ట్ చేసిండు, గవర్నమెంట్ వచ్చింది సార్. అవునండి. 2019లో ఈయన విమర్శించాడు కదా. ఇప్పుడు క్యాడర్ లో ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా సార్ వీళ్ళ పొత్తుని? ఏమో మరి ప్రజలు చెప్పాలి. ఒకవేళ జగన్ పరిపాలన బాగలేకపోతే వీళ్ళు కలవకపోయినా జగన్ ఓడిపోతాడు కదా సార్. అది నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. ఓకే, మీరు వీళ్ళు కలిసినంత మాత్రాన అది ఏదో ఇప్పుడు వీళ్ళు అనుకున్నవి అన్ని పోతాయా సార్? అది అదే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెప్పాల్సిన ఒక మాట ఉందని నా అభిప్రాయం. అది 2014 నుంచి 2019 మధ్య కాలంలో 2014లో నేను సపోర్ట్ చేశాను. 2014లో ఆయన మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. తర్వాత అవి నెరవేర్చలేకపోయారు. ఆ తర్వాత అవినీతి, దోపిడీ, అరాచకం కూడా జరిగాయి. ఆ విషయాలన్నింటినీ నేను కూడా ప్రస్తావించాను. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు, పద్ధతి మార్చుకుంటానని నాకు హామీ ఇచ్చారు. అటువంటి పాలన ఉండదు, సరికొత్త పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కాబట్టి అద్భుతమైన పాలన ఇప్పించే బాధ్యత అద్భుతమైన పాలన వచ్చేలా చేసే బాధ్యత నాది అని చెప్పి ఒక మాట చెప్తారేమో. అలా చెప్తే ఏమన్నా కన్విన్స్ అవుతారా? ఒకవేళ కన్విన్స్ అయినా కాకుండా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఒకవేళ మంచి చేయాలనుకుంటే మూడో ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తే బాగుండేది కదా సార్. లేదులేండి, ఇప్పుడు జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఉంటది, అంత అవకాశం ఉంటుంది. గెలిచే సత్తా లేదంటారా సార్? నేను అన్నది ఓపెన్ గా కొన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల్లో జనాలు వచ్చేస్తున్నారు అని చెప్పి. మచిలీపట్నం సభ చూశారు కదా, ఆవిర్భావ సభ, అసలు నభూతో నా భవిష్యత్ మాట అంత అద్భుతంగా జరిగింది. పోనీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓటేశారా? డౌటే. పోనీ ఇప్పుడు 2024లో జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఓటేస్తారా? అది డౌటే. కానీ సింగిల్ గా పోటీ చేస్తే అవకాశం ఉండదు కాబట్టి ఎవరితోనో పొత్తు పెట్టుకుని వెళదామని చెప్పి బహుశా ఆలోచించి ఉండవచ్చు. అది తెలుగుదేశం పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అయింది, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ అవసరం ఉండి జనసేన అవసరం లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని తెలిసి కూడా వాళ్ళు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడలేదు. పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. చూద్దామండి మరి ఏమవుద్దాం. ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు ఉంటాయని నాకున్న విశ్వసనీయ సమాచారం. నాకున్న సమాచారం మేరకు ఈ 94 మందిలో కొంతమంది అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నారు. అభ్యర్థుల్ని మార్చడంతో పాటు అక్కడ పోటీ చేయబోయే స్థానాన్ని జనసేన కేటాయించి జనసేన నుంచి వేరే స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు నాకున్న సమాచారం చెప్తున్నాను, పి గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్ని మార్చబోతూ ఉన్నారు. ఆ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించబోతూ ఉన్నారని మనకున్న సమాచారం. పార్టీ పెద్దలతో నాకున్న దాంతో నేను మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చెప్పారు. అండ్ ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా కూడా గతంలో పనిచేశారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. చిరంజీవి గారికి కూడా సన్నిహితులు, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకి తాడేపల్లిగూడెం సీటును ఈరోజు కన్ఫర్మ్ చేస్తున్నట్టు నాకున్న సమాచారం. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ అండి నవీన్ గారు, కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అనగానే రాంప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. రాంప్రసాద్ గారు సోషల్ యాక్టివిస్ట్, ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ గారుతో నడిచిన వ్యక్తి. ఆయనకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే క్రమంలో కాస్త గ్యాప్ వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు శ్రేయోభిలాషిని అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. కాస్త వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ యాక్టివిస్ట్ అండ్ రైతు సంఘ నాయకులు జేడి లక్ష్మీనారాయణ గారికి చాలా సన్నిహితులు కూడా అనగాని రాంప్రసాద్ గారు. రైట్, రాంప్రసాద్ గారు ఏంటి ప్రజెంట్ జరుగుతున్న రాజకీయం చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి? ప్రజలు ఎప్పుడూ కూడా కొత్తదానాన్ని కోరుకుంటారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఆ రెండు సామాజిక వర్గాల మధ్యనైనా మనం కొత్తదనం కావాలి, మన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి చాలామంది ఆయన పెట్టిన పార్టీ విధానం గురించి కానీ ఏదన్నా కానీ జన సైనికుల్లో కానీ అభిమానుల్లో కానీ ప్రజల్లో కూడా మనకు ఒక ప్రత్యామ్నాయం వచ్చిందని చెప్పేసి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా చెప్పే మాటలకిను చేసే పొందడానికి అసలు తేడా లేదండి, చాలా వ్యత్యాసం ఉందన్నమాట. పొంతం లేదు. ఎస్, ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకున్నారు. అసలు ఏ నియోజకవర్గం సరే, ఏ పార్టీలో అయినా సరే ప్రజలతో మమేకం అయ్యే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా ఉండదండి.
అదే నియోజకవర్గాల్లో ఆర్థికంగా ఉంటారు, కానీ వాళ్ళు బయటికి రారండి. సో ఏ పార్టీ అయినా సరే ఏం చేయాలంటే ఇలా నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని, అటు ఆర్థికంగా ఉన్న వ్యక్తిని సింక్రనైజ్ చేసి కలిసి వీళ్ళు ముందుకెళ్ళేది ప్రయత్నం చేస్తే సక్సెస్ అవడానికి గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీలో మన పోతిన మహేష్ కానీ లేదా పంచకాల సందీప్ ఇలాంటి వాళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఎలక్షన్ హీరింగ్లో డబ్బులు ఏందే రాజకీయం లేదు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళని ఆర్థికంగా ముందుకు నడిపించే వ్యక్తులు కూడా వెనకమాల ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే ఈ 24 సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చినా కానీ ఓన్లీ 40% మాత్రం, అంటే 10 to 15 వరకు మాత్రమే మ్యాక్సిమం జనసేన క్యాండిడేట్లకి ఇస్తారు తప్పించి ఒరిజినల్గా కష్టపడే వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి కండువా మార్చుకొని వాళ్ళని జనసేన అభ్యర్థిగా ప్రకటిస్తారండి. దానివలన నీకు 24 సీట్లు ఇచ్చినా కానీ జనసేనకు వచ్చే సీట్లన్నీ మ్యాక్సిమం 10 to 15 మాత్రమేనండి. మిగిలినన్నీ ఒక టీడీపీ క్యాండిడేట్లే ఇటు ఇందులో జనసేన పార్టీలోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా జనసేన పార్టీకి ఇంత ఊపు ఉంది. ఇప్పుడు ఎంతన్నా జనసేన పార్టీలో నాదెళ్ల మనోహర్ గారే కీ రోల్ మెయింటైన్ చేస్తున్నారు. అంత నాదెళ్ల మనోహర్ గారి చేతిలో పార్టీ నడుస్తున్నా కానీ అది మరి ఆ సామాజిక వర్గం చేతిని నమ్ముతారా? కాదండి. ఎంతసేపు కాపు సామాజిక వర్గం చెందిన పార్టీకి ఒక ముద్ర పడిపోయింది జనసేన పార్టీకి. అలాంటి జనసేన పార్టీలో ఈస్ట్ వెస్ట్ జిల్లాలు బాగా బలంగా ఉన్నాయి జనసేన పార్టీకి. ఈయన గత 2 నెలల నుంచి వాటిలో ఆ 2 జిల్లాల్లో గట్టిగా పోటీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గట్టిగా ప్రచారం చేసి ఈ 24 సీట్ల కంటే ఎక్కువగా ఇండిపెండెంట్గా గెలిచి రేపు కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అవకాశం వదిలేసుకొని చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం అంటే ఇప్పటి వరకు పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడుతో బతికి పట్టుకట్టిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన యొక్క వ్యూహాలు ఏంటంటే ఎక్కడైతే టీడీపీ పార్టీ గెలవదో అట్లాంటి చోట పొత్తులో ఉన్న పార్టీలకి సీట్లు ఇవ్వటము, ఎక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉంటుందో అక్కడ టీడీపీ క్యాండిడేట్కి సీట్లు ఇచ్చే రకంగా వ్యూహాలు రచించేసి ఈ పార్టీని ఆంగదక్కే పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు మన హరిరామజోగయ్య గారు అనేక సార్లు చెప్పారు, మాకు పొత్తులో భాగంగా మినిమం 40 to 60 సీట్లు కావాలి, మాకు పవర్ షేరింగ్ కావాలని చెప్పేసి. ఇందులో భాగంగా మొన్న 4 రోజుల నాడు ప్రకటించిన ప్రకటనలో ఏంటంటే ఒక జనంలో ఒక ఇంటి వదిలేరన్నమాట అసలు ఈ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద. రేపు ఈరోజు మన తాడేపల్లిగూడెంలో జరిగే ఈ బహిరంగ సభలో కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆయన నెగ్గాలనే ఒక తాపత్రయంలో ఉన్నారు. కానీ ఇస్తారా అంటే మరి మన జనసేన పార్టీలో 24 మంది క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ తరఫున కష్టపడిన కార్యకర్తలకు అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్కి బౌండ్ అయి ఉంటారు. కానీ బయట నుంచి వచ్చిన పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతవరకు పవన్ కళ్యాణ్కి అండగా ఉంటారు, రేపు చంద్రబాబు నాయుడుగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటారు. ఒకవేళ సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి కావాలని చెప్పి అడిగినా కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆశ కూడా లేదండి. ఇది వాస్తవం జరుగుతున్న ఇదన్నీ గమనించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చేయటం అనేది చాలా ఈ అభిమానులు నిరుత్సాహపరచడం అనేది నా యొక్క అభిప్రాయం అండి. రైట్ అండి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే కింగ్ మేకర్ అవుతారు అని చెప్పి. కింగ్ మేకర్ అవ్వాలంటే ఆ స్థాయిలో టికెట్లు తీసుకోవాలి, కానీ 24 స్థానాలు కూడా ఎనఫ్. ఒక రకంగా ఒక లెక్క వేస్తే ఒకవేళ వైసీపీకి 70 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 70 స్థానాలు, అప్పుడు ఏమవుద్ది? చాలా కీలకంగా మారుతారు పవన్ కళ్యాణ్. కీలకంగా మారిన ఇప్పుడు పొత్తులో భాగంగా లేదు, ఇండిపెండెంట్గా ఉంటే డెఫినెట్గా 100% కీలకంగా మారి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉండదండి. ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఈయనకి ఇచ్చిన సీట్లు 24 సీట్లు. ప్రీపోల్ అలయన్స్ అండి. అంటే ఈ అలయన్స్ పెట్టుకుని అది కంటిన్యూ అవ్వాలని ఎక్కడ లేదు కదా. చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. అదే అంటున్నాను, ఇప్పుడు మారుతూ ఉంటాయి ప్రత్యామ్నాయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూశారు ప్రజలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని ఒక ఆశతో ఉన్నారు, కొత్త ప్రభుత్వం చూస్తామని చెప్పేసి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వం అంటే జనాలు కూడా కొంత నిరాశ ఉంటుంది, అభిమానులు కూడా అదే నిరాశతో ఉన్నారు ఇప్పుడు. సో కొత్తదనం కావాలంటే మారాలి. ఎప్పుడు కూడా ప్రజలు ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. రైట్. ఆ కొత్తదనం అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. కానీ ఈ పొత్తులో భాగంగా కోరుకుంటున్నారు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి కాస్త జనాలతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం కూడా జరగవచ్చు. అందుకని రేపు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఆశ్చర్యపోతున్న పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ వస్తుందా రాదనేది ప్రశ్నార్థకం. రైట్. ఇప్పుడు మాట ఇస్తారు, ఆ పని అయిన తర్వాత మాట నిలబెట్టుకుంటారా అంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. పరిస్థితులు ఏమి ఉండవండి. ఇప్పుడు ప్రజెంట్ ఓటు బ్యాంకింగ్ మార్చుకోవడం కోసం గ్యారంటీగా మాట ఇస్తారు, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు నిలబెడతారా లేదా అనేది ఇక ఆశాజనకం, అది అంతే చూడటమేనండి. రైట్ అండి. అంటే ఇస్తే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్దా?
కొంత ఆశావాహులు ఏంటంటే ఒక మా నాయకుడికి మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం కాబట్టి పవర్ షేరింగ్ ఇస్తా అంటున్నారు, కొంత పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఇస్తారైనా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఓట్ షేరింగ్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఇవ్వండి. రైట్ అండి. అంటే సీట్ల సంఖ్య కూడా పెంచుతారు అని పెంచుతారు సార్. పెంచినా కానీ జనసేన క్యాండిడేట్లకు ఇస్తే ఉపయోగం ఉంటుంది సార్. మరి టీడీపీ నుంచి కండవ మార్చుకు ఇచ్చిన ఎన్ని సీట్లు పెంచిన ఉపయోగం ఏముంది, పేరుకే కానీ. రైట్ అండి. కృష్ణరాజు గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణరాజు గారు నమస్కారం. నమస్తే అండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందుకని మిమ్మల్ని తీసుకున్నాను. ఈరోజు ఏంటి సార్, నిన్న భారతీయ జనతా పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంది, ఆ పొత్తుల మీద కనీసం వాళ్ళు రియాక్ట్ కూడా అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గానే వాళ్ళు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు, అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అన్నారు. కొంతమంది అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. సో వాళ్ళ పొత్తుల మీద ఇప్పటిదాకా అయితే రియాక్ట్ అవ్వట్లేదు. ఏంటి, ఏం జరుగుతోంది, మీకున్న సమాచారం ఏంటి? రవి గారు సార్, భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ అగ్రనాయకత్వం మోడీ అమిత్ షాలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చక్కటి అవగాహన ఉంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని సార్లు 23 సార్లు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఏమి చెప్పినప్పటికీ కూడా అవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కోరుకుంటుంది. దానికి భిన్నంగా రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అయితే రాష్ట్ర నాయకత్వ అభిప్రాయాలు అనేవి అక్కడ ప్రివేల్ కావు. వారు ఏమనుకున్నా జరగదు అక్కడ. ఎందుకంటే ఇప్పటికీ కూడా మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో వాళ్ళకి ఏం చెప్పారంటే, పొత్తుల గురించి మీరేం మాట్లాడద్దు, ఈ నెల రోజులు కూడా మీరు పార్టీని బలోపేతం చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పారు తప్ప పొత్తుల గురించి ఏం మాట్లాడదని చెప్పి వాళ్ళే చెప్పారు. కాబట్టి ఏంటంటే అవన్నీ రాష్ట్ర నాయకత్వం ఏమనుకున్నప్పుడు కూడా అవన్నీ కూడా అయ్యే పనులు కాదు, ఏమి జరగదు కూడా. తర్వాత మీ చర్చలో నేను చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, చాలా తక్కువ అని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఆవేదన నాకు ఎందుకు నాకే అర్థం కావట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారికి లేని ఆవేదన మనకెందుకు? ఆయన కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే నీ పెట్టింది కాపుల కోసం కాదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన ఇది కాపుల కోసం కాదని చెప్పి అన్నాడు, కాపుల కోసమే పెట్టలేదని చెప్పి అన్నాడు. ఆయనకి లేని బాధ, ఆయనకి లేని ఆవేదన ఈ మనందరికి ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. సో రెండోది, పవన్ కళ్యాణ్ గారికి ఆయన శక్తి గురించి ఆయన తెలియదా? హనుమంతుడి శక్తి అనేది ఎవరిని చెప్తే తెలుస్తుంది. హనుమంతుడికి మరో రూపం పవన్ పుత్రుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి భిన్నంగా ఏంటంటే ఈయన శక్తి సామర్థ్యం తెలిసి ఈయనకి. అందుకని ఆయన ఏమన్నట్టు అనేక సందర్భాల్లో నా శక్తి ఏంటో నాకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు అని చెప్పి కేడర్ని కూడా విమర్శించాడు. ఆయన మిమ్మల్ని నమ్ముకొని ఎన్నికలకి వెళ్తే నాకు ఒళ్ళు వాచిపోయింది, ఇంట్లో తిట్టారు, మీరు ఓట్లేరు, నా దగ్గరికి వచ్చి నేను సీఎం కావాలని చెప్పి అంటారు. బయటికి వెళ్ళేమో లేదన్నా మా అమ్మ చెప్పింది, మా అక్క చెప్పారని చెప్పి వేరే వాళ్ళకి ఓట్లేసని చెప్పి అంటారు అని చెప్పి ఆయన కేడర్ని నాయకులను విసుకున్నాడు. పట్టుకొని 10,000 మంది కార్యకర్తలను తెచ్చుకొని ప్రజలను తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కావాలని చెప్పి ఆశిస్తున్నారు. ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. అంటే పవన్ కళ్యాణ్ గారు తన మీదే కాకుండా తన కేడరు, తన నాయకుల మీద కూడా ఆయన పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన బార్గెన్ చేయటం లేదు. నిజానికి ఏంటంటే ఆయన బార్గెన్ చేయకపోయినప్పటికీ కూడా 24 సీట్లు ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పెద్ద గొప్ప త్యాగంగా నేనైతే భావిస్తాను. ఎందుకంటే అసలు మీకు గత ఎన్నికలు వచ్చిన ఓట్లు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారికి 6% ఓట్లు వచ్చినాయి. విచిత్రమైన విషయం ఏంటంటే 137 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఒక్క చోట. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ 2 చోట్ల ఓడిపోయారు. ఆయన డిపాజిట్లు ఎంతమందికి వచ్చిన డిపాజిట్లు అంటే 130 చెప్పాను మీకు ఇందాక, 121 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. రెండవది, పవన్ కళ్యాణ్ గారు తర్వాత వచ్చి పార్టీని బలోపేతం చేశారా? చేయలేదు. ఆయన సినిమాలు మీకు వారాహి ఆ వాహనం కనిపించి 4 నెలలు పైగా అయ్యింది. ఈ 4.5 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు కేవలం 3 బహిరంగ సభల్లోనే మాట్లాడారు. ఎందుకు ఇది ఎంత దేన్ని చూస్తుంది అక్కడ? అదేం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతవరకే చేయగలను, ఇది మాత్రమే చేయగలను, నాకు సినిమాలు రాజకీయాలు 2 సమానమే అనే భావంతో ఆయన ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయనకు గతంలో మాట చెప్పున్నారండి, ఈసారి మా లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టమే అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏది? అదే ప్రయోగాలు చేయను, అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా వ్యూహాలు ఉంటాయి, ప్రయోగాలు చేయను, అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే మా వ్యూహాలు ఉండబోతున్నాయి. క్లారిటీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పూర్తి క్లారిటీ ఉంది. ఆయన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు, ఆయనతో పాటు ఉన్న నాయకుల సామర్థ్యం ఏంటో తెలుసు, ఆయనతో పాటు పనిస్తున్న కార్యకర్తల మీద ఆయనకున్న నమ్మకం ఏంటో మనం అందరికీ తెలుసు. ఆయన చెప్తున్న విషయాన్ని. కాబట్టి ఆయన దగ్గర క్లారిటీ ఉంది. క్లారిటీ లేని ఎవరి దగ్గర అంటే ఈ రాజ్యాధికారం కావాలని చెప్పి అని కోరుకునే నాయకుల దగ్గర లేదు. అయితే ఇక్కడ
ఈ రాజ్యాధికారం కోరుకోవటం ఒకటి, కాపు సమాజానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే మాకు 18 నుంచి 20% ఓట్లు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అయితే 25%. వాళ్ళలో అత్యధికులు మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి కోరుకుంటారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కాపులు 3 వర్గాలుగా చీలిపోయారు సార్. ఒకటి తెలుగుదేశం పార్టీకి లాయల్ గా మారిన కాపులు, తెలుగుదేశం పార్టీ కాపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులు, మారిన కాపులు. వారు ఈ 2 వర్గాల కాపులు మాత్రం ఫిదాయిల్ లాగా, అంటే ఆత్మాహుతి దళాలాగా ఉంటారన్నమాట. అంటే ఆ టీడీపీ నాయకుడు గాని వైసీపీ నాయకుడిని గాని ఎవరైనా అంటే ఈ కాపు నాయకులు బెబ్బుల్లాగా పడి ప్రత్యర్థుల్ని మాటలతో వాళ్ళని హింసిస్తారో లేకపోతే మాటలతో వాళ్ళని భయపెట్టాలి చేస్తారు అక్కడ. అంటే కమిట్మెంట్ బాగా కనిపిస్తుంది అక్కడ. ఈ 3వ వర్గం కాపులు రాజ్యాధికారం కావాలి కాపులు, వీళ్ళ దగ్గర యూనిటీ లేదు. ఆ యూనిటీ పోనీ ఈయన తేగలిగాడ పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే నేను కేవలం కాపుల కోసం పార్టీ పెట్టలేచి పైన అంటాడు ఆయన. కాపుల మీద ఆయనకి నమ్మకం లేదు. ఈ రాజ్యాధికారం కావాలని చెప్పి కోరుకునే కాపులకి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు. క్లారిటీగా ఉందండి ఇక్కడ. మీరు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప త్యాగంగా నేనైతే భావిస్తున్నాను. రైట్, మీరు త్యాగం అంటున్నారు కదా సార్. మరి క్యాడర్ లో చాలా అసంతృప్తి ఉంది, చాలా మంది నాయకులు రోడ్డెక్కారు. నాదెండ్ల మనోహర్ మీద తాడేపల్లిగూడెంలో దాడి చేసేంత వరకు వాళ్ళ అసంతృప్తి వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే తణుకులో ఆయన వారాహయాత్ర సందర్భంగా, వారాహయాత్ర 2వ దశలో అనుకుంటా, అక్కడికి వచ్చి 2019లో మీకు టికెట్ ఇవ్వలేకపోయాను విడివాడ రామచంద్ర గారు, మీకు క్షమాపణలు కోరుతూ ఉన్నాను, ఈసారి మీదే అవకాశం అని చెప్పింది. ఇప్పుడు మరి ఆర్మీల రాధాకృష్ణ గారికి వెళ్ళిపోయిందండి. కందుల దుర్గేష్ గారికి ప్రకటించి 4 రోజులు అవలా వెంటనే చాలా చోట్ల జరిగింది. అంటే ఇక నా పాయింట్ ఏంటంటే సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేశారు అంటున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవారు. జస్ట్ 1.5% ఓట్ షేర్. అదే ఇప్పుడు ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు, జనసేన పార్టీ లేకుండా, జనసేన మద్దతు లేకుండా టీడీపీ అధికారంలోకి రాదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మరి ఆ త్యాగం ఎలా అవుతుంది సార్? అసలు ఆ లెక్క చూసుకుంటే 24 అనేది చాలా తక్కువ కదా. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన మాతో కలిసి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని సభలో చెప్పారండి. ఈ పొత్తు గురించి చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. ఆయన ఏమన్నా అంటే ఎన్నికల సభలో చూద్దాం చెప్పి అన్నాడు ఆయన. అయితే ఈ పొత్తు గురించి ఆరాటపడి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రకటించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పొత్తు ఎవరికి అవసరం? పవన్ కళ్యాణ్ గారు అనిపించింది ఆ రోజున అక్కడ. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించారు. 24 సీట్లు అనేవి తక్కువైతే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే జనసేనకు ఉన్న బలాన్ని చూస్తా ఉంటే, గత పెర్ఫార్మెన్స్ చూస్తా ఉంటే వారికి ఇచ్చిన సీట్ల సంఖ్య నా భావన అండి. రైట్ సార్, ఇక్కడ ఓకే 24 అనేది చాలా పెద్ద త్యాగం అని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నంత మాత్రాన వాళ్ళు మాట్లాడేసుకున్నంత మాత్రాన కాదు. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పవర్ షేరింగ్ అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. సో జనాలతో జస్ట్ ఒక పవర్ షేరింగ్ అంశం మీద మీరు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారు కదా, ఒక ఏడాది పాటు ముందో మధ్యలోనో చివరిలోనో ఇస్తాం అనే ఒక మాట చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట వాళ్ళు రాబోతోంది అని మరి చాలా మంది చెప్తున్నారండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కూడా అదే విషయం చెప్పారు. నాకున్న సమాచారం కూడా అదే. అంటే జస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి సూక్ష్మంగా ఆయన చూసిన ఎవరైనా గానీ ఆయన ఎప్పుడు కూడా మాట చెప్పడండి ఆయన. ఎందుకంటే ఆయనకి అధికారమే పరమావధి. అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాడు, వచ్చే ఎన్నికల తర్వాత నేనే మళ్ళీ అసెంబ్లీలోకి రావాలంటే ముఖ్యమంత్రిగా అడుగుతానని. ఆయన అధికారాన్ని ఎవరికి షేర్ చేయడు, దాంట్లో మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఒకవేళ చెప్పినా కూడా ఆ మాట ఆయన నిలుపుకోకపోవచ్చు. మరో విషయం, అధికారాన్ని నేను షేర్ చేస్తాను అంటే కమ్మ సామాజిక వర్గం ఆయన మీద తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఎన్ని తెలుసు ఆయనకి అది. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు అంత ఉదారంగా ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా కాదు. ఓట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఇంకో చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ మన ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు తెలంగాణలో, జనసేన పోటీ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ తెలుగుదేశం పార్టీకి ఓటర్లు కానీ ఎవరో కూడా జనసేనకి ఒక ఓటు కూడా వేయలేదు. ఫలితంగా జనసేన అక్కడ పూర్తిగా డిపాజిట్లు కోల్పోయింది. కూడా ఏపీలో కూడా ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది పెద్దగా జరుగుతుందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే పరస్పర అవిశ్వాసం వారి మధ్యన ఉన్న ఒకరంటే ఒకరికి అది కోపం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను ఇక్కడ మీకు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కాపు బలిజ సామాజిక వర్గాల వారు
ఒక డిస్ప్యూటెడ్ కండిషన్ కావచ్చు, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి భావన కావచ్చు, ఏదైనా కానీ వారు కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన వ్యక్తులుగా మారుతున్నారు. ఎట్లాగంటే మీకు వంగవీటి మోహన్ రంగా గారిని చంపేసిన తర్వాత కోస్తా ఆంధ్ర అంతా కూడా రగిలిపోయింది. ఆ తర్వాత రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధం. ఆ తర్వాత కోనసీమ అంబేద్కర్ జిల్లాకి కోనసీమకి అంబేద్కర్ ని పేరు పెట్టిన తర్వాత అక్కడ జరిగిన దహనాలు, ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే గృహాలను కూడా ధ్వంసం చేశారు. ఎంత చేసింది ఎవరంటే కాపు సామాజిక వర్గీయులు, దానికి సందేహం లేదు. అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఆగ్రహంగా మారుతుంది. ఆ ఆగ్రహాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించలేదు, లేదా భయపడుంటారు, ఏమైనా కానివ్వండి. అది ఇప్పుడు ఏమన్నా అంటే నేను కేవలం కాపుల కోసమే పార్టీ పెట్టాలని చెప్పి అంటున్నాడు ఆయన. కానీ ఎవరైతే కాపు సామాజిక వర్గానికి నమ్మకం కలిగిస్తారో, ఒక నాయకత్వాన్ని చూపిస్తారో వారు ఖచ్చితంగా షైన్ అవుతారు. కానీ అటువంటి నాయకత్వం అనేది ఈ రోజున ఏపీలో కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఎస్ సార్, కరెక్ట్ సార్. పవన్ కళ్యాణ్ గారిలో రంగా గారిని చూసుకున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి. ఇప్పుడు రంగా గారు బతుకుంటే కాపులకు రాజ్యాధికారం ఎప్పుడో వచ్చేదని చెప్పి సామాజిక వర్గం నాయకులు బుజ్జిగారు లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పిన పరిస్థితి. చూద్దాం, ఒక కాలర్తో మాట్లాడదాం. ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు వీళ్ళు ప్రతి వాళ్ళు 60 కావాలా, పవర్ షేరింగ్ కావాలా అంటున్నారు కదా. ఓకే, ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇచ్చినప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు 40 ఏళ్ల బట్టి పవర్ లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మన 60 సీట్లు గెలిపించి పవర్ షేరింగ్ కళ్యాణ్ చేయగలిగంత బ్రాడ్ మైండ్ ఉందా తెలుగుదేశంలో? ఉంటుందా? ఇంపాసిబుల్. ఎందుకంటే పవర్ షేరింగ్ ఇచ్చి 60 సీట్లు ఇస్తే తెలుగుదేశం వాళ్ళు అందరినీ ఓడించి తెలుగుదేశం వాళ్ళు వస్తారు. చెప్పమంటే సైకాలజీ ఏంటంటే జనసేన సైకాలజీ తెలుగుదేశం వాళ్ళు వేరే వాళ్ళకి పవర్ షేరింగ్ ఇవ్వడానికి మనస్సాక్షి ఒప్పుకోదు. నంబర్ 1. సో ఇచ్చారనుకోండి, అసలు వాళ్ళని ఓడిస్తారు, పవర్ షేరింగ్ అనేది జీరో చేస్తారు. అది సైగా డెఫినెట్ గా ఎనీ తెలుగుదేశం అతను రేపు 60 సీట్లు గెలిపిద్దాము పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ ఇద్దామని అని ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమైనా సింగిల్ ఫెలో ఉంటాడు. ఎప్పుడైతే పవర్ షేరింగ్ 60 సీట్లు ఇస్తారో కీ పర్సన్స్ అందరినీ కావాలని ఓడిస్తారు కొన్ని ఒక సామాజిక వర్గం పాటు. అవునండి. నంబర్ 1. నంబర్ 2, ఆల్రెడీ ఈ కాపు బ్రాండ్ పడిపోయింది ఈ పవన్ కళ్యాణ్కి. ఆ కాపు బ్రాండ్ వల్ల కొంత డ్యామేజ్ అయింది. నంబర్ 3, పవన్ కళ్యాణ్ చేసిన తప్పు ఏంటంటే వాలంటరీగా ఏదో ఎమర్జెన్సీ అయినట్టు పోయి వాళ్ళతో పొత్తు కుదిరించుకునే ముందు ఏంటి పరిస్థితి ఇవన్నీ ఉండాలా? మా ఓటెంత, మా షేర్ అవన్నీ చేయకుండా పోయి వాలంటరీ ఏదో కొంపలు మునిగిపోతుందని ఏదో అంతా మీకు ఎవరికి చెప్పకుండా నేను పొత్తు కుదిరించుకోవటం అంతా చాలా ఇదిగా పెడతాను ఖర్చులు వాళ్ళకి. ఇప్పుడు వచ్చి నాకు సిస్టమ్ తెచ్చింది పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అతను. అంటే పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మాటలు మార్చాల్సి వచ్చింది, తప్పలేదు పవన్ కళ్యాణ్. అంత ఎమర్జెన్సీ ఏమని చెప్పండి. జైల్లో అతన్ని పోయి కలుసుకొని వచ్చి నేను కలుస్తున్నాను ఎమర్జెన్సీ ఉందా? అప్పుడు ఇదేనా సచ్ ఎమర్జెన్సీ? ఇటుకొచ్చేదాకా అంతా అదే నాకు ఇన్ని సీట్లు ఇవ్వు అని అనేది బాగుండేది, రెస్పెక్టబుల్. రైట్ ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పటికిప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అంటే ఇప్పుడు దాకా జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోయేది ఎవరనిపిస్తోంది? మీకు అనిపించేది చెప్పండి. ఏమండి, భూమి మీద తెలుగు ప్రజలంతా తెలుగు కల్లోళ్ళు ఎవరు లేరు, ఎస్పెషల్ ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అన్ని వింటారు కానీ ఎవరికి వేయాలో వాళ్ళకి తెలుసు బాగా. ఆల్రెడీ దే ఫిక్స్డ్ దేర్ మైండ్. అదే ప్రజల విఘ్నతని మనం ఇప్పుడు జడ్జి చేయలేము, తప్పదు. లెట్ దెమ్ యూజ్ దేర్, వాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని రోజు మీటింగ్లు పెట్టినా వాడి మీద వీడి మీద చేసిన కూడా తెలుగు పీపుల్ చాలా 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 తెలుగు కల వాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. వాళ్ళకి బాగా తెలుసు ఎవరికి వేయాలో. మీరు పొత్తులు వేసుకున్నా పొత్తులు లేకపోయినా ఇది చేసినా దేవుడు వేసే వాళ్ళకే వేస్తారు. రైట్ అండి. ఇంత జరిగిన తర్వాత కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 175, 25 అంటున్నారు వాళ్ళు. క్లీన్ స్వీప్ అంటున్నారు. పాలిటిక్స్ అనేది కామన్, పని చేసుకుంటారు. కూడా వస్తాం, మేము తెలుస్తాం.
ఎప్పుడైనా ఇప్పుడు పవర్ షేరింగ్ 60 సీట్స్ అన్నారంటే అది సెల్ఫ్ గోలే. ఐఎమ్ షూర్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు భీమవరం అన్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతూ ఉన్నారని, కానీ ఇప్పుడు పిఠాపురంకి మారిందంట. అక్కడ 91,000 మంది కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ వర్మ ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా గతంలో పనిచేశారు. సో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ భీమవరం టికెట్ టీడీపీకి ఇచ్చేసి, అంటే టీడీపీ నుంచి జనసేనలోకి టీడీపీ అభ్యర్థిని తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇచ్చి పోటీ చేయించి అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారట. ఇది మనకున్న సమాచారం. ఏంటిది? ఇదేం రాజకీయం? ఇచ్చిందే 24 గంటే దానిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఈ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ ఇంకొకటి 2019లో కూడా పులపర్తి గారే కదా అక్కడ పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన పోటీ చేశారు అనుకుంటా కదండి, పులపర్తి గారే. ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఈయన ఫస్ట్ గ్రంథి శ్రీనివాస్ గారు, సెకండ్ ప్లేస్ ఏమో పవన్ కళ్యాణ్ గారు, థర్డ్ ప్లేస్ పులపర్తి గారు. ఇప్పుడు ఆయన్ని దీనిలోకి తీసుకొస్తున్నారు. ఇదేమి రాజకీయం? దీన్ని ఏ రకంగా చూడాలి? ఇక్కడ చాలా స్పష్టంగా ఇందాక నీలాయపాలెం బుజ్జి గారు, కాళ్ళపాలెం బుజ్జి గారు, ఒకవేళ తాళాయపాలెం కాళ్ళపాలెం ఇప్పుడు ఆయన ఏం స్పష్టత ఇచ్చారు? కేవలం ఇది భీమవరానికి సంబంధించినటువంటి అంశం కాదండి. ఇది గిన జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పొత్తు మొత్తం కూడా దాదాపుగా ఇది స్పాయిల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఈ పొత్తు విషయంలో ఉన్నాయండి. ఇప్పుడు మాట్లాడినటువంటి అందరిలో కూడా ఒకటే అంశం వస్తుంది కదా. ఈ రోజు సభలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవర్ షేరింగ్ సంబంధించినటువంటి ప్రకటన చెయ్యాలి అనేటువంటిది అందరి ఆకాంక్షగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు కనీసం 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చేస్తాడు అలాంటి ప్రకటన అని అందరూ కోరుకున్నారు. ఒకవేళ అది రాలేదనుకోండి ఆ ప్రకటన, ఖచ్చితంగా ఇది అసంతృప్తికి గురయ్యేటువంటి అంశంగానే ఉంటుంది జన సైనికులు, జనసేన నాయకులు కూడా. ఇందాక మిత్రులు, నేను పేరు మర్చిపోయాను, మీ స్టూడియోలో ఉన్నారు కదా మిత్రులు, అనగాని రాంప్రసాద్ గారు ఒక అంశాన్ని చెప్పారు. ఏమిటి అని అంటే 24 సీట్లు 20 గెలిచినా సరే రేపు పొద్దున పూర్తి స్థాయి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి లేకపోతే పవన్ కళ్యాణ్ కీలకం కావచ్చు, రేపొద్దున ముఖ్యమంత్రి కావచ్చు అవకాశం ఉంది అని. నేనేమంటాను అంటే ఆల్రెడీ ప్రీపోల్ అలయన్స్ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయనకు అసలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆలోచనే లేనప్పుడు తర్వాత కూడా వాళ్ళకి మెజారిటీ రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ అడిగేటువంటి పరిస్థితి అసలు ఉందా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగటం లేదు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తనకలేదా? అందరూ సీఎం అని అందరూ అడుగుతున్నారు. తనకు మాత్రం ఎందుకు లేదు అని అంటే తనకి వేరే ప్రయారిటీస్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఆ వేరే ప్రయారిటీస్ ఏదో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకుంటున్నాడు, అదే విధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దాని మీద హామీ తీసుకోవటం లేదు. మరి ఏం తీసుకుంటున్నాడు? తీసుకున్న సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అదే అందరికీ ఉన్న డౌట్ అదే. మరి వైసీపీ వాళ్ళు గతంలో చాలా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ దగ్గర ఎందుకు ఇంత సాగిల పడుతున్నారు పవన్ కళ్యాణ్? దీని వెనకున్నటువంటి హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా అనేటువంటిది ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది. ఇది జన సైనికుల్లో జనరల్ గా జనసేన పార్టీ నాయకులు ఎవరన్నా సరే తనకు సీట్ రాకపోతేనో ఇంకోటి రాకపోతేనో పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత. జన సైనికులు ఎలా ఉంటారంటే పవన్ కళ్యాణ్ దేవుడు వాళ్ళకి ఏం చెప్తే అదే. అలాంటి జన సైనికులకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల మీద అనుమానం వచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఓటు షేరింగ్ అనేటువంటిది జరిగేదానికి అవకాశం ఉంటుంది? అదే విధంగా ఇందాక మాట్లాడినటువంటి సందర్భంలో కూడా పవర్ షేరింగ్ సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు అనేటువంటి ఒప్పుకోడు. ఓకే, అసలు ముందు పవన్ కళ్యాణ్ అడగాలి కదా. పవన్ కళ్యాణ్ అడిగి నాకు కావాలి అని పట్టుబట్టాను, నేను అడిగాను నాకు 1 సంవత్సరమైన కావాలని, ఇవ్వకపోతే అది వేరే విషయం. లేదు ఇంకొక రకమైనటువంటిది మీకు ఎక్కువ సీట్లు ఇస్తామనో, లేకపోతే ఇంకొక ఎమ్మెల్సీలు ఇస్తామనో, లేకపోతే మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామనో హామీ ఇచ్చారు అని అంటే రేపొద్దున జనసేన పార్టీకి సంబంధించినటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఏదైనా మేలు జరిగిద్దని ఆశతో ఎదురు చూసేదానికి అవకాశం ఉంటుంది. మీరు త్యాగం చేయండి అని అంటే ఎవరి కోసం త్యాగం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చాలా త్యాగం చేస్తున్నారు అని, చాలా త్యాగం చేశారు అని, చాలా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనసేనకి ఇచ్చిన సీట్లు. ఇప్పుడు కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలని మీరు ఒక రకంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే
ఎందుకు ఈ మాట అన్నారు అంటే కృష్ణరాజు గారు, మీరు ఒకవేళ ఆయన వ్యంగ్యంగా అంటే అనొచ్చాము కానీ మీరు అసలు ఆయన ఆ విధమైనటువంటి బలం పెంచుకునేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయలేదు. ఎక్కువ సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ అడగాల. పవన్ కళ్యాణ్ అడగకుండా రవిశంకర్ గారు, కృష్ణాంజనేయులు, అదే విధంగా డిబేట్ లో ఉన్నవాడు మనం ఎంత గబ్బోలు పెట్టినా ఉపయోగం లేదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ అడిగి, ఇప్పుడు మొన్న మీరు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి వార్త చూశారు కదండి, 32 అడిగాడు పవన్ కళ్యాణ్, 20 ఇస్తామన్నారు, లేదంటే 1-2 ఇస్తారు అని అంటే, మరి అదే జరిగిందిగా. 24 ఒప్పుకున్నాడుగా పవన్ కళ్యాణ్ అంటే, ఎన్నిటికి అడిగాడు అని 32 అడిగాడు అని వాళ్ళు రాసిందే నిజమేమోనని అనిపిస్తుంది. అసలు అడగలేదు, వాళ్ళు ఇచ్చారేమో. నేననేది ఏం జరిగిందనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో బార్గెనింగ్ అనేటువంటిది బహిరంగంగా జరగాలండి. మన వాళ్ళ బలానికి అనుగుణంగా బహిరంగంగా జరగాలి. రెండవ కీలకమైనటువంటి అంశం అంటే చాలా మంది చర్చ తీసుకొస్తున్నారు, మీరు కూడా చర్చ తీసుకొచ్చారు, మీరు కూడా చాలా పదే చాలా సందర్భాల్లో కూడా అన్నారు, ఇప్పుడు కూడా అన్నారు. నేనేమంటానంటే ఇది జనసేన వాళ్ళ యొక్క వాదన, కొంతమంది వాళ్ళ వాదన ఏంటి అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అందరూ ఓట్లు వేయకపోతే ఎట్లా ఇప్పుడు అడుగుతాడండి, మీరు 10 సీట్లు గెలిచి ఉంటే ఇప్పుడు 50 సీట్లు అడిగేవాడు, 60 సీట్లు అడిగేవారు అని అంటారు. నేను 2019లో ప్రయోగం చేశారు, ప్రయోగం చేసిన తర్వాత మీకు ఓట్లు రాలేదు, ఎందుకు రాలేదు ఏమిటో అనేది ఒక నాయకుడు దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ 4.5 సంవత్సరాల్లో ఈ జన సైనికులు మొత్తాన్ని, కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేసి 175 నియోజకవర్గాల్లో తన సొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేశారా? చేయకుండా ఈ రోజున జన సైనికుల మీద వాళ్ళని దోషుల్లాగా మాట్లాడటం అనేది ఎంత మేరకు సమంజసం అండి? కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు, ఓట్లు వేసేటువంటి వాళ్ళు, ఓట్లు తెచ్చేటువంటి వాళ్ళు, నువ్వు నాయకుడివి, వాళ్ళ నాయకులను తయారు చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్. ఈ రోజున ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా స్పేస్ ఉంది పవన్ కళ్యాణ్ కి 2019 ఎన్నికల తర్వాత. నువ్వు 2019 ఎన్నికలు అయిపోగానే ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా దానికి ఏమైనా రీజన్ ఉందా? బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళతో కలిసి ఏమన్నా పనిచేసావా? వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేసావా? లేదు. నువ్వు పోనీ 4.5 సంవత్సరాల్లో ప్రత్యామ్నాయంగా ఎదగటానికి ప్రయత్నం చేశావా? అది లేదు. అది లేకుండా ఈ రోజున జన సైనికులు తప్పు పడతారా? ఓట్లు వేయనా లేదు, మీరందరూ ఓట్లు లేదు, నాకు 10 సీట్లు లేదా, ఎక్కడేస్తారు నీకు 10 సీట్లు? నువ్వు వెళ్ళి సినిమా షూటింగ్లు కొద్ది రోజులు చేస్తాను, కొద్ది రోజులు వచ్చి నేను ఇక్కడ పాల్గొంటాను, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తానంటే రాజకీయాల్లో రాజకీయ నాయకుల్ని పూర్తి స్థాయి పొలిటీషియన్స్ గా కోరుకుంటారండి. పవన్ కళ్యాణ్ అలా ముఖ్యమంత్రి కదా, ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ ఉంది. రైట్. ఒక స్థలాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక ల్యాండ్ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక స్థలాన్ని ఆల్రెడీ అమ్మేశారట. ఇంకో 2 ప్లాట్స్ని అమ్మకానికి సిద్ధం చేశారట. ఇది జనసేన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త. అంటే ఆయన డబ్బు మనిషి కాదు, ఆయనకి డబ్బు అవసరం లేదు, ప్రజా ప్రయోజనాలే ఆయనకి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకి ముఖ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనుకున్నారు, అందుకే కాస్త తగ్గారు. ఇప్పుడు నిలబెట్టుకున్న అంటే 24 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించడం కోసం ఆయన తన వంతుగా ఏం చేయాలని చెప్పేసి ఇప్పటికే 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు పార్టీకి. కొంతమంది వీక్ అభ్యర్థులకు కూడా ఆయన డబ్బులు ఇవ్వబోతూ ఉన్నారట ఈ పోల్ మేనేజ్మెంట్ కోసం. సో ఆయన ఆస్తుల్ని కూడా అమ్మేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రవిశంకర్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించటము, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించటము కేవలం పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద ఉన్నటువంటి బాధ్యత మాత్రమేనా? ఏం చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి లేదా? తెలుగుదేశం పార్టీ త్యాగం చేయకూడదా? వాళ్ళు కొన్ని సీట్లు తగ్గించుకొని జనసేన పార్టీకి ఇవ్వకూడదా? ఏం జనసేన పార్టీ త్యాగం చేయాలా? పవన్ కళ్యాణ్ త్యాగం చేయాలా? ఇప్పుడు దానికోసం నేను త్యాగం చేశానంటారు. అదే విధంగా బీజేపీ పొత్తులోకి రాబోతుంది, బీజేపీకి వాళ్ళకి సీట్లు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను త్యాగం చేశాను, సీట్లు తగ్గించుకున్నా అంటారు. బీజేపీ సీట్లు వాళ్ళు అడుక్కుంటారు, వాళ్ళు డిమాండ్ చేసుకుంటారు. వాళ్ళు మెడల వంచైనా చంద్రబాబు నాయుడు మెడల వంచి కూడా వాళ్ళకి కావాల్సిన సీట్లని బీజేపీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తెలుసు అది ఆ విధంగా. అందుకని వాళ్ళే రప్పించుకున్నారు చంద్రబాబు నాయుడు. దానికోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సినటువంటి అవసరం. ఇక ఆస్తులు అమ్ముకున్నా అని చెప్తున్నారు. ఇంకొక వార్త కూడా నేను చూశాను. ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ నేను చాలా మంది విరాళాలు ఇస్తా అంటున్నారు, నేను దాన్ని అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయటం లేదు అనేటువంటిది కూడా వార్త. మీకు జనసేన పార్టీకి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే దాటినే తీసుకోవచ్చు కదా, నువ్వు ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏముంది? రెండోది ఏంటి అని అంటే ఈ ఆస్తులన్నీ ఏమన్నా అభ్యర్థులకు రేపు పంచేటువంటి పోటీ చేసే వాళ్ళకి అభ్యర్థులకి ఏమన్నా పార్టీ తరఫున టికెట్ ఎక్స్పెక్ట్ చేసి మాకు చెక్కులు ఇచ్చారు,
అలాంటివి మాకు మేము టికెట్ ఇవ్వలేము, మీరు ఏదో ఆశించి మాకు చెక్స్ ఇస్తే మేము తీసుకోమని చెప్పి తిరిగి కూడా ఇచ్చారంట. ఎంతంటే అమౌంట్ 28 crores. ఏమండి టికెట్ ఆశించటమే కాదండి, రాజకీయాల్లో రావాలనుకునేటువంటి వాళ్ళు పార్టీకి ఫండ్ ఇస్తారు, వాళ్ళు ఆశిస్తారు, దానికి సందర్భంలో టికెట్లు ఇచ్చే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, తర్వాత వాళ్ళకి మేలు జరిగే అనేక రకాల మేళ్లు ఉంటాయండి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళకి, అది వేరే అంశము. అసలు నువ్వు వచ్చినటువంటి వాటిని వద్దని నేను ఇప్పుడు ఆస్తా అమ్ముతున్నా అనేటువంటి కొత్త వార్తను ముందుకు తీసుకురావటం వెనక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు సీట్లు తగ్గించుకుంటున్నారు, పవర్ షేరింగ్ జరగట్లేదు అంటే పవన్ కళ్యాణ్ ఏడైనా ఎజెండా ఏంటి అనేటువంటి అనుమానం జన సైనికుల్లో వస్తుంది. దీన్ని ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి ప్రాధాన్యత ఇస్తున్నాడు అని వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు విమర్శ చేస్తారు. ఆ విమర్శను తట్టుకోవటం కోసం ఈ రోజున ప్యాకేజీ అనేటువంటి విమర్శకి దీన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకుంటున్నారు. నేను ఒకటి చెప్తాను, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు బుజ్జి గారు ఇక్కడ నాకు తెలిసి విజయవాడే అనుకుంటున్నాను. విజయవాడలో వెస్ట్ సీటుకు సంబంధించినటువంటి విషయంలో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలంటే 30 కోట్లు టేబుల్ క్యాష్ చూపిస్తేనే జనసేన పార్టీ టికెట్ అనేటువంటిది పార్టీ చెప్పినటువంటి మాట. ఇది కన్ఫర్మ్ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే 2,70,000 ఓటర్లు ఉంటే 2 లక్షల ఓట్లు కొనడానికి 40 కోట్లు ఉండేటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కూడా 35 కోట్లు ఉండేటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తుంది. జనసేన కూడా ఆ విధంగా డబ్బులు ఉండేటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఆయన ఆస్తులు అమ్మి ఈ అభ్యర్థులకు ఇచ్చి గెలిపించేంత త్యాగము చేస్తున్నారు అని ఇలాంటి మాటలు చెబితే మరి ఈ జన సైనికులు గతంలో నమ్మారేమో కానీ ఇప్పుడైతే నమ్ముతారని నేను అనుకోనండి. ఎందుకంటే మొన్న ఇలాగా జన సైనికులు తక్కువ అంచనా వేసే పవన్ కళ్యాణ్ మొన్న మాటలో 40 సీట్లు అనుకోండి దీన్ని అని మాట్లాడినటువంటి మాటలో ఎంత నవ్వు తెప్పించే జన సైనికులు కూడా మాకెందుకు చెవుల్లో పూలు పెడుతున్నాం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మీదే ధిక్కార స్వరం వినిపించినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పటికైనా ఇలాంటి ఆఫ్ చేసి ఇదేదో ఈ స్ట్రాటజీ తెలివితేటలో మీ పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర ఎక్కువ సీట్లు తీసుకోవటానికి పవర్ షేరింగ్ తీసుకోవటం కోసం రేపొద్దున అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలు ఇలాంటివన్నీ కూడా జన సైనికులకు సంపాదించడం కోసం వాళ్ళ దగ్గర ప్రదర్శించి వాటిని తెచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్. అదే విధంగా జనసేన వాళ్ళ మీద జన సైనికుల మీద వీళ్ళ మీద ఇలాంటి ప్రయోగాలు చేసి ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించడం వల్ల తనను వంచుకుంటున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. రైట్ అండి. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటూ ఉంటారు. ఈ మధ్య మరి అంటే చాలా మంది చెప్తోంది ఆ లెక్క చెప్పడం 23+3 అంటే 40 అని చెప్పి ఆయన లెక్క చెప్పడం మరి చాలా మంది రాజకీయ మేధావులనే కూడా విస్మయపరిచింది, షాక్కి గురయ్యారు అనమాట. ఒక కాలర్తో మాట్లాడదాం. గన్నవరం నుంచి రామకృష్ణ గారు మాట్లాడండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ విషయాన్ని కొంచెం ఎక్కువ చేసి చూపిస్తున్నారు మీ ఛానల్స్ కానీ ఏవైనా కూడా. రేపు ఓటింగ్ సమయానికి పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే జనాలకి ఒకటే ఆప్షన్ కనపడాలి. ఏం కనపడాలండి? ఒకటే ఆప్షన్ ఉండాలి ఓటు వేయడానికి. ఇప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ సపోర్టర్ అండ్ నాట్ సపోర్టర్. ఓకే, దాని గురించి ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. 24 సీట్లు కూడా మీకు దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకొక 10 సీట్లు తక్కువ అనుకుంటున్నాం మేము అంటే. మళ్ళీ ఇంకో 10 సీట్లు ఉంటే ఎక్కువ ఉంటే సరే బాగుండే, ఇంకో 10 సీట్లు ఎక్కువ ఉంటే బాగుండేది అంటారా? సరిపోయింది అంతే అంటారు. 80 సీట్లు 3 ఓకే, అది కూడా ప్లాన్ చేస్తారు. మా పీ గన్నవరం నియోజకవర్గం అయితే మాత్రం ఇబ్బంది కదా ఉండండి సీట్. అది మీ పీ గన్నవరం అండి? అవునండి, పీ గన్నవరం అండి. పీ గన్నవరం అంటే మహాసేన రాజేష్ నేను ఏదో హడావుడి జరిగిందంట కదా అక్కడ? అవునండి, అవును. అది కొంచెం సీటు ఇబ్బందిగా ఉంది. ఎందుకు మహాసేన రాజేష్ మీద ఎందుకు అంత వ్యతిరేకత అక్కడ? వ్యతిరేకత అంటే ఆయన ముందు బైట్స్ ఉన్నాయి కొన్ని బైట్స్ అంటే గతంలో పెట్టినవి జన సైనికులు నమ్మట్లా. ప్లస్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంచెం అపోజిట్ గానే ఉన్నారు. అది సీటు కొంచెం కష్టం అవ్వచ్చు. ఇది అభ్యర్థిని మార్చకపోతే సీటు కష్టం. అభ్యర్థిని మార్చడంతో పాటు ఆ సీటు జనసేన కేటాయిస్తారని అంటూ ఉన్నారు. అలాగైతే ఎటైనా ఓకే, ఎటున్నా కూడా అభ్యర్థి అయితే మారిస్తే సరిపోతుంది. ఎటైపోయినా ఒకటే మీకు. ప్లస్ ఇంకొకటి వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఆల్ మీడియాస్ ఎవరికి మాకు టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మీడియాకి అవసరం లేదు. ఉన్నది చెప్పడమే మా బాధ్యత, మా వంతు. కానీ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన షణ్ముఖ వ్యూహం అన్నారు, ఇంకా చాలా చాలా అన్నారు కదా. రీసెంట్ గా చెప్పిన ఒక లెక్క కూడా మరి ఆ లెక్కతో మీరు
యాక్సెప్ట్ చేస్తారా, ఏకీభవిస్తారా? ఎందుకు ఏకీభవించు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండొచ్చు, నేను కూడా ఆయన అభిమానినే, కానీ ఉన్నది మాట్లాడుకోవాలి కదా. నేను అతను అభిమాని కాదు, అదే యాక్టర్, ఐఎమ్ నాట్ ఫేవరెట్ యాక్టర్. పొలిటికల్ గా సపోర్ట్ అంతే. రైట్ అండి. అదే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ అడుగుతుంది ఏంటంటే, మనం డిమాండ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండి మనం యాచించే పరిస్థితి ఏంటి అని చెప్పి. మరి హరిరామ్ జోగయ్య గారు కూడా ఇదే అడుగుతూ ఉన్నారు, ఆయన మొత్తుకుంటున్నారు, మీకు అవకాశం ఉంది, మీ వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా మన సామాజిక వర్గం వాడుకోవాలి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. నాకు అంటే సార్ ఫ్యూచర్ ఉంది. మెయిన్ ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏంటి సార్ ఆంధ్రాకి? జగన్ దించేయడం ఉండొచ్చు బహుశా, నేను చెప్పనది. ఇప్పుడు జగన్ దించాలి అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటున్నారు. మరి జగన్ కంటే చంద్రబాబు నాయుడు ఏ రకంగా బెటర్ అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ మొత్తం అందరికీ చెప్పి అవేర్ చేసి అప్పుడు ఏదైనా చేస్తే బాగుంటది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ తిట్టింది, మీరు ఒక బయట ఉందండి, అవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయండి, అందుకే మహాసేన రాజేష్ మీద అంత వ్యతిరేకత అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ ని ఎన్ని మాటలు అన్నారండి? మరి అవి కూడా వైసీపీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తుంది కదా. మరి అప్పుడు మీకు నచ్చలేదు, ఇప్పుడు ఎందుకు నచ్చారు అని చెప్పి అడుగుతారు కదా జనాలు. అడగకపోయినా ఓటేసే వాళ్ళు ఆలోచించుకుంటారు కదా ఓటేసే ముందు. ఓటేసే ముందు సార్ మాట్లాడండి. రైట్ అండి, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంక్లూడ్ చేద్దామండి, వేరే ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్. కృష్ణరాజు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు ముందే చెప్పారు ఇదే ఎక్కువ, చాలా ఇప్పటికే త్యాగం చేసేసారు అని చెప్పి. కొత్తగా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కొత్తగా ఏం చెప్పబోతున్నారు ఈ రోజు? భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రాకపోతే కొన్ని సీట్లు జనసేనకి కేటాయించే అవకాశం ఉండవచ్చు. తర్వాత పవర్ షేరింగ్ సంబంధించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకటన చేసేందుకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆయన కంపెనీలో ఇంకోటి వాటా ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్నాయి. వారు తిరిగి అధికారంలోకి రావడం అవసరం. అధికారంలోకి వచ్చిన వెంటనే వారు తమ ఆర్థిక అవసరాలను కాపాడుకోవాలి. ఇదే పవర్ షేరింగ్ లో ఉంటే దానికి మళ్ళీ ఇబ్బందులు రావచ్చు. ఇవన్నీ ఆలోచించుకునే చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రకటన అయితే చేయడానికి ఆస్కారం ఉండదు. అయితే ఈ కార్యకర్తలు నాయకుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు ఈ సభ కొంత మేరకు ఉపయోగపడవచ్చు. రవి గారు రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణరాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, రామప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇస్తారు లేదా ఏంటి, ఇప్పుడు ఈ అసంతృప్తులని ఏ రకంగా వాళ్ళని బుజ్జగించాలని ఈ ప్రయత్నాలు చేస్తాను తప్పించి, వీళ్ళు ఈ రోజు పెట్టే మీటింగ్లో రాష్ట్రం ఏ రకంగా కోల్పోయింది, ప్రత్యేక హోదా కానీ లేదంటే పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖకు కానీ వీటి గురించి మనం ఏం కోల్పోయింది, దీన్ని మనం ఎలా సాధించాలి, మేము పొత్తులో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు, నేను ఇది సాధిస్తానని చెప్పే ధైర్యం ఎక్కడ ఉందా? లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం గెలిచినాక మీరు అంటున్నారు బీజేపీ పొత్తులో ఉంది, దానికి అన్ని సీట్లు ఇన్ని సీట్లు అంటున్నారు. అసలు బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కానీ బీజేపీతో సంకెక్తున్నారు కదా. అలాంటప్పుడు బీజేపీ ఇక్కడికి వచ్చి పొత్తులో భాగంగా ఇన్ని సీట్లు తీసుకొని 0.8%, 1% తెచ్చుకొని ఎందుకు ఇది అవ్వాలి? ఇది కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఏమైనా మాట్లాడేది ఉందా? ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన ప్రత్యేక హోదా మీద ఇటు కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వెళ్ళిన పార్టీని కూడా ఓడించాలని చెప్పి ఒక నిర్ణయంతో ఆయన గత 7 సంవత్సరాలు తిరిగిన యొక్క ఆయన కష్టాన్ని మేనిఫెస్టో రూపంలో ఆయన చూపిస్తున్నాడు. మరి ప్రజలు ఇది కూడా ఆలోచించాలి. ఎంతసేపు కూడా పొత్తులో భాగంగా ఆ కుల సమీకరణలు ఈ కుల సమీకరణలు ఇవి కాకుండా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు కష్టపడుతున్నారు ఏంటి, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తే ప్రజలకి మన రేపు రాష్ట్రానికి కానీ అన్ని రకాలుగా ఇది ఉంటుంది తప్పించి ఈ ఎవరైనా సీట్లు పొత్తులో భాగంగా ఎవరైనా గెలుస్తారు ఏంటి ఈ సమీకరణాలు వీటి వలన ఉపయోగం లేదు. మన రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఎప్పుడూ కూడా. రైట్ అండి, బుజ్జి గారు. ఫైనల్ గా ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు నియోజకవర్గం కానీ బందర్ కానీ పెడన కానీ జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లోనే టీడీపీ మొదటి జాబితాలో సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఆశాస్పదమైన వ్యాఖ్య చేశారు. ఆయన
జనసేనకి 24 సీట్లు వేసుకుని ఎక్కువ త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది త్యాగం కాదు సార్, అది గతంలో వాళ్ళు కూడా 23 సీట్లే గెలిచారు. అది కూడా గత ఎన్నికల్లో మీరు తీసుకుంటుండే. ఇవాళ జనసేన అది ఓటు బ్యాంక్ అనేది పెరగడం జరిగింది. అలాగే కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఇలా అనకాపల్లి జిల్లాల్లో కూడా బలమైన పార్టీకి వాళ్ళ జనసేన పార్టీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 40 సీట్లు జన సైనికులు కానీ నాయకులు కానీ కోరుకుంటామో అది చాలా బలమైన కోరిక ఇవాళ జన సైనికులు కానీ ఏళ్ళలో కానీ ఉన్నది. బయటికి చెప్పులు పోతున్నారు కానీ జన సైనికులు ఉన్న బలమైన కోరిక అది. రైట్, చూద్దాం మరి ఆ కోరికను నెరవేర్చే విధంగా మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా ముందుకెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పి. ఇవాళ చాలా కీలకమైన సభ జరగబోతోంది. తెలుగు జన విజయ కేతన జెండా ఈ సభ పేరు గూడెల్లో జరుగుతోంది. ఒక నిమిషం అండి బుజ్జి గారు కంక్లూడ్ చేస్తున్నారు. కాదండి రవి గారు, నాయకులందరికీ చెప్పేది తెలుగుదేశం పార్టీ గతంలో 1989-88 రంగా గారి ఈ మర్డర్ వెనకాల ఏ పార్టీ ఉన్నదన్నది అందరికి తెలిసిన నిజమే. కానీ ఇవాళ ఒక ఆరోపణ అంతే కదా, ఒక ఆరోపణ కదా. ఎవరైనా చూసారా? మీరు చూసారా? నేను చూసానా? అప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా సర్టిఫికెట్ ఇచ్చేసాడు కదండి. కానీ టీడీపీకి సంబంధం లేదని. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాల తర్వాత అంత చరిష్మా ఇవాళ ఉన్న నాయకుడు వంగవీడి మోహన్ రంగా గారు. అలాంటి తనయుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ సీటు ఆయన కేటాయించకపోవడం కూడా మేము చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ వేరే స్థానం ఏదో ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ మాటలు జరుగుతున్నాయి. వేరే స్థానం ఆలోచిస్తున్నారు. ఓకే, సెంట్రల్ సీట్ ఇవ్వకపోవడం వల్ల 2019లో సెంట్రల్ సీట్ ఆశించే ఆయన అసంతృప్తితో పార్టీ మారిపోయారు. లేకపోతే ఆయన పొజిషన్ ఏంటి? రైట్ అండ్ చూద్దాం మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతూ ఉన్నారు ఈరోజు. అంటే అసంతృప్తితో ఉన్న కేడర్కు ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతూ ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు 2024లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి అంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 94-24 ఈ నెంబర్ అనేది జన సైనికులు అండ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటూ ఉన్న ఒక పర్టికులర్గా ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు అసంతృప్తిలో అసహనంతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఏదైనా కొన్ని సీట్లు పెంచుతాం, అలాగే పవర్ షేరింగ్ అంశం మీద కూడా ఆలోచిస్తాం